എത്ര പേർ പ്രതീക്ഷയോടെ വന്നിരിക്കുന്നു? ఎంతమంది ఆశ కలిగి ఇక్కడికి వచ్చి ఉన్నారు? ആമേൻ. ఆమేన్. കർത്താവ് അനുഗ്രഹിക്കട്ടെ. ഇന്ന് കടന്നു വന്ന എല്ലാവരെയും യേശുവിൻ നാമത്തിൽ వందనం ചെയ്യുന്നു. ప్రభు ప్రతి ఒక్కరిని దీవించును గాక. కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రేమాభివందనాలు తెలియబరుచుకుంటూ ఉన్నాను. ആമേൻ. Psalms number 23, 23వ సంకీర్తన. కీర్తనల గ్రంథము 23వ కీర్తన. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 23వ కీర్తన. അതിന്റെ 4వ వాక్యం. 4వ వచన భాగాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథము 23వ కీర్తన 4వ వచన భాగం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఆమేన్. యోహన్నాന്റെ സുവിശേഷം, యోహాను సువార్త 19వ అధ్యాయము അതിന്റെ 19వ వాక్యం, 19వ వచన భాగాన్ని చదువుదాం. మరియు పిలాతు యూదుల రాజైన యేసు అను పై విలాసము వ్రాయించి శిలువ మీద పెట్టించెను. ഈ തുടർമാനമായി നടക്കുന്ന മീറ്റിംഗിൽ ഇന്ന് എത്രാമത്തെ ദിവസമാണ് ചോദിക്കാം? ఇది ఎన్నో రోజు అండి? ఉపవాస ప్రార్థన ఎన్నో రోజు? 9ാമത്തെ രാത്രിയിൽ നിങ്ങളുടെ നടുവിൽ ശുശ്രൂഷിക്കാൻ കർത്താവ് ഞങ്ങൾക്ക് സഹായിച്ചു. 9వ రాత్రి మీ మధ్యలో పరిచర్య చేయటానికి ప్రభు సహాయము చేయటము జరిగింది. അടുത്തിരിക്കുന്നവർക്ക് കൈ കൊടുത്ത് ചോദിച്ചാട്ടെ, വചനം കേൾക്കാൻ റെഡിയാണോ എന്ന് ചോദിച്ചാട്ടെ. పక్కనున్న వాళ్ళకి సెకండ్ ఇచ్చి చెప్పండి, వాక్యము వినుటకు సిద్ధముగా ఉన్నావా అని. ഒരു നിമിഷം കൂടെ നമ്മുടെ കണ്ണുകളെ അടയ്ക്കും. ఒక నిమిషం కూడా అందరూ కళ్ళు మూసుకుందాం. എല്ലാ കണ്ണുകളെ അടച്ചു అందరూ కళ్ళు మూసుకొని കർത്താവിനോട് പ്രാർത്ഥിച്ചാട്ടെ. ప్రభుకు ప్రార్థన చేయండి. കർത്താവേ, എന്നോട് സംസാരിക്കണമേ. ప్రభు ఈరోజు మీరు మాతో మాట్లాడాలయ్యా. എന്നോട് ഇടപെടണമേ. నాతో మాట్లాడాలి ప్రభువా. എല്ലാവരും പ്രാർത്ഥിച്ചാട്ടെ. అందరూ ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. നിങ്ങൾ പ്രാർത്ഥിക്കുന്ന ശബ്ദം കേൾക്കണം. మీ యొక్క ప్రార్థన చేసే స్వరము వినబడాలి. మీ ప్రార్థన చేసే స్వరం వినబడాలి. అందరూ ഇത്രയും പേര് ഇവിടുന്ന് പ്രാർത്ഥിച്ചിട്ട് ശബ്ദമില്ല. ఎంతమంది ప్రజలు ఇక్కడ ఉన్నారు, ప్రార్థన చేస్తుంటే శబ్దం వినబడటం లేదు. രോഗങ്ങളെ അവിടുന്ന് സൗഖ്യമാക്കണമേ. రోగుల్ని స్వస్థపరచాలయ్యా. കർത്താവ് സംസാരിക്കണമേ. ప్రభువా మాట్లాడాలయ్యా. നിങ്ങളുടെ ശരീരത്തിൽ രോഗത്താൽ ഭാരപ്പെടുന്നുണ്ടെങ്കിൽ പ്രാർത്ഥിച്ചു തുടങ്ങിയാട്ടെ. మీ దేహంలో ఏదైనా రోగముతో బాధపడుతున్నట్లయితే ప్రార్థన చేయటం ప్రారంభించండి. ഒരുപക്ഷെ ഡോക്ടർമാർ പ്രശ്നമാണെന്ന് പറഞ്ഞത് വലിയ വിഷയങ്ങളാണെന്ന് പറഞ്ഞതിനെ യേശു സൗഖ്യമാക്കും. ఒకవేళ డాక్టర్లు చెప్పింది ఇది చాలా భయంకరమైనటువంటిది అని చెప్పేటువంటిది, కానీ యేసయ్య స్వస్థపరచబోతున్నాడు. ఈ రాత్రిയിൽ యేసు സൗഖ്യമാക്കാൻ പോവുകയാണ്. ఈ రోజు రాత్రి యేసయ్య స్వస్థపరచబోతున్నాడు. പ്രാർത്ഥിക്കാൻ പറ്റുന്നവർ പ്രാർത്ഥിച്ചാട്ടെ. ప్రార్థన చేయటం సాధ్యమైనటువంటి వారు ప్రార్థన చేయండి. yes అందరూ ప్రార్థన చేద్దాం. ആ രോഗമുള്ള ഭാഗത്ത് നിങ്ങൾ തന്നെ കൈവച്ച് പ്രാർത്ഥിച്ചു. రోగం ఉన్నటువంటి స్థలంలో మీ అంతటగా మీరే హస్తము పెట్టుకోనండి. രോഗമുള്ള ഭാഗത്ത് നിങ്ങൾ തന്നെ കൈവച്ച് പ്രാർത്ഥിച്ചു. రోగం ఉన్నటువంటి స్థలంలో మీ అంతటగా మీరే హస్తము పెట్టుకొని ప్రార్థన చేయండి. థైరాయిడ్കൾ సౌఖ్యమాగട്ടെ. థైరాయిడ్ నుంచి స్వస్థత పొందుకొనును గాక. മുഴകൾ അപ്രത്യക്ഷമാകട്ടെ. గడ్డలు అప్రత్యక్షమగును గాక. നടുവിന്റെ പെയിനുകൾ സൗഖ്യമാകട്ടെ. నడుము నొప్పుల నుండి విడుదల పొందుకొనును గాక. അസ്ഥികളുടെ വേദനകൾ സൗഖ്യമാകട്ടെ. వెముకల నుండి స్వస్థత కలుగును గాక. నొప్పుల నుండి ഓപ്പറേഷനുകൾ ക്യാൻസൽ ആകുന്നു. ఆపరేషన్లు రద్దు చేయబడును గాక. യേശുവേ എന്ന് വിളിച്ചു యేసయ్యాను పిలిచి ప్రార్థన చేయండి. yes
ആ രോഗമുള്ള ഭാഗത്ത് നിങ്ങൾ തന്നെ കൈവച്ച് പ്രാർത്ഥിച്ചാട്ടെ. ఆ రోగం ఉన్నటువంటి స్థలంలో మీ అంతటికి మీరే హస్తం ఉంచుకొని ప్రార్థన చేయండి. അവിടുത്തെ ശക്തിയുടെ കരം ഇപ്പോൾ നിങ്ങൾക്ക് വേണ്ടി ചലിക്കട്ടെ. ఆయన శక్తివంతమైనటువంటి హస్తం నీ కొరకు చలించబోతున్నది. ഓ റബബബബസിയംതി. പിതാവേ, ഞങ്ങൾ ഒരുമിച്ച് പ്രാർത്ഥിക്കും. తండ్రి, మేము కలిసి ప్రార్థన చేయుచున్నామయ్యా. ഞങ്ങളോട് സംസാരിക്കണം. మాతో మాట్లాడాలయ్యా. യേശുവിൻ നാമത്തിൽ തന്നെ. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ആമേൻ. കരങ്ങൾ അടിച്ച് കർത്താവിനെ നന്ദി പറഞ്ഞാട്ടെ. అందరూ చప్పట్లు కొడుతూ యేసయ్యకి కృతజ్ఞతలు చెబుదామా? പുറയിലൊക്കെ സൗണ്ട് ക്ലിയർ ആണോ? వెనకాలంతా సౌండ్ ఓకేనా? శబ్దం మంచిగా వినబడుతుందా? బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వారికి, వెనకాల ఉన్నటువంటి వారికి? ఎస్. ഓക്കെ. നമ്മൾ വായിച്ച വാക്യം, మనము చదువుకున్నటువంటి వాక్య భాగము 23ാം സങ്കീർത്തനം 4ാമത്തെ വാക്യം. 23వ కీర్తన 4వ వచన భాగము. എല്ലാവരും ചേർന്ന് അതൊന്ന് വായിക്കാം. అందరం కలిసి ఒకసారి అది చదివే విధంగా ఉంది. 23వ కీర్తన 4వ వచన భాగము. 1 2 3. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకును భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ഈ വേദഭാഗം നമുക്കെല്ലാവർക്കും കാണാതെ അറിയാവുന്ന വേദഭാഗമാണ്. ఈ యొక్క వేద భాగము చూసినట్లయితే మనందరము చూసినటువంటిది, తెలిసినటువంటి వాక్య భాగం అయి ఉండి ఉన్నది. നമ്മുടെ കുഞ്ഞുങ്ങളൊക്കെ ആദ്യം പഠിക്കുന്ന സങ്കീർത്തനങ്ങളിൽ ഒന്ന് 23ാം സങ്കീർത്തനമാണ്. మన పిల్లలు నేర్చుకున్నటువంటి కీర్తనలో ఒక కీర్తన ఏమిటంటే ఈ యొక్క 23వ కీర్తన. ഇവിടെ പറയുകയാണ്, ഞാൻ കൂരിരുന്റെ താഴിൽ കൂടി നടന്നാലും എനിക്ക് ഭയം വരികയില്ല. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను అని. కారణం ఏమిటంటే, എന്നാ കാരണം? కారణం ఏమిటి చెప్పండి? നീ എന്നോട് കൂടെ నీవు నాకు తోడయుందువు, అందుకును బట్టి. മാത്രമല്ല, అంతేకాదు కానీ നിന്റെ నీ యొక్క വടിയും దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. എല്ലാവരും കൈ ഉയർത്തി പറഞ്ഞാട്ടെ, വടിയോ. అందరూ చెప్పండి, కర్రయు, దుడ్డు కర్రయు, కోలో, దండము. ഒന്നുകൂടെ మరొకసారి చెప్పండి. നിങ്ങൾ ഈ വചനം പ്രസംഗിച്ചിട്ടുള്ളവരായിരിക്കാം, ఒకవేళ ఈ వాక్యాన్ని ప్రసంగించినటువంటి వారు అయి ఉండొచ్చు, അല്ലെങ്കിൽ ഈ വചനത്തിൽ നിന്ന് പ്രസംഗം കേട്ടിട്ടുള്ളവരായിരിക്കും. ఈ యొక్క వాక్యముల నుండి వాక్యము విని ఉండొచ్చు. ഈ രാത്രി നമ്മൾ അതിൽ നിന്നും വ്യത്യസ്തമായ ഒരു മെസ്സേജ് കേൾക്കാൻ പോകുകയാണ്. ఈ వాక్య భాగముల నుండి వేరొక రకమైనటువంటి విధముగా మనం వాక్యము వినబోతూ ఉన్నాము. 23ാം സങ്കീർത്തനം ഒരു ഇടയനെ പരിചയപ്പെടുത്തുകയാണ്. ఈ యొక్క 23వ కీర్తన ఒక కాపరిని మనకి పరిచయము చేయటము జరుగుచున్నది. യഹോവയാണ് നമ്മുടെ ഇടയൻ. యెహోవా నా కాపరి, మన కాపరి యెహోవా. ആ ഇടയന്റെ കയ്യിലുള്ളതാണ് വടിയും കോലും. ఆ యొక్క కాపరి చేతిలో ఉన్నటువంటిది ఆ దుడ్డు కర్రయు దండమై ఉండి ఉన్నవి. പക്ഷെ ദാവീദ് പറയുകയാണ്, అక్కడ దావీదు చెబుతూ ఉన్నాడు, ആ വടി എന്നെ ആശ്വസിപ്പിക്കുന്നു, ఆ యొక్క కర్ర నన్ను ఆదరించుచున్నది అని. ഇന്ന് രാത്രി നമ്മൾ കേൾക്കാൻ പോകുന്നത് ദൈവത്തിന്റെ വടി എന്ന വിഷയമാണ്. ఈ రోజు రాత్రి మనం వినబోయేటువంటి విషయము ఏమిటంటే దేవుని యొక్క కర్ర అనే గురించి. അടുത്തിരിക്കുന്നവർ കൈ കൊടുത്ത് പറഞ്ഞിട്ടെ, ആശ്വസിപ്പിക്കുന്ന വടി, ఆదరించేటువంటి కర్ర అని చెప్పండి పక్కన ఉన్నటువంటి వారికి. കറ. కర్ర. ആമേൻ. ఆమేన్. വടി കണ്ടിട്ടുണ്ടോ? కర్రను చూసి ఉన్నారా? പട്ടിയെ ഓടിക്കാൻ. కుక్కను కొట్టుట కొరకు. പട്ടി. కుక్కను కొట్టుట కొరకు. కుక్కను. కుక్క. డాగ్. പാമ്പിനെ അടിക്കാൻ. పామును కొట్టుట కొరకు. പിള്ളാരെ അടിക്കാൻ. పిల్లలను కొట్టుట కొరకు. നിങ്ങളിൽ എത്ര പേർക്കറിയാം, మీలో ఎంతమందికి తెలుసు
പേപ്പർ കണ്ടുപിടിക്കുന്നതിന് മുമ്പേ, ఈ పేపర్ కనుగొనే కంటే ముందు, എഴുതാനൊക്കെ പേപ്പർ കണ്ടുപിടിക്കുന്നതിന് മുമ്പേ, రాయుటకు పేపర్ కనుగొనే కంటే ముందు പ്രധാനപ്പെട്ട ഡോക്യുമെന്റുകൾ സൂക്ഷിക്കാൻ പഴയ കാലത്ത് വടികൾ ഉപയോഗിച്ചിരുന്നു. ప్రధానమైనటువంటి పత్రికలు రాయుట కొరకు కర్రని ఉపయోగించటం జరిగింది. ഈ വടികളിൽ അവര് വസ്തുവിന്റെ പ്രമാണം, ఈ యొక్క కర్రలో వారు భూ ఆస్తులను, പ്രധാനപ്പെട്ട ഡോക്യുമെന്റുകൾ, ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి ఆ డాక్యుమెంట్స్ ను ഒക്കെ ഉപയോഗിച്ചിരുന്നു. వాటి అన్నిటి రాయటానికి ఉపయోగించేటువంటి వారు. വേദപുസ്തകം പഠിക്കുമ്പോൾ పరిశుద్ధ లేఖనాన్ని చదువుతూ ఉన్నప్పుడు പ്രധാനപ്പെട്ട എല്ലാവരുടെയും കയ്യിൽ ഒരു വടിയുണ്ടാകും. ప్రధానమైనటువంటి వ్యక్తుల యొక్క ప్రతి ఒక్కరి చేతిలో కర్ర ఉండటము జరిగినది. അബ്രഹാമിന്റെ കയ്യിൽ, అబ్రహాము చేతిలోను, യാക്കോബിന്റെ കയ്യിൽ, యాకోబు చేతిలోను, മോശയുടെ കയ്യിൽ, మోషే చేతిలోను, അഹ്റോന്റെ കയ്യിൽ. అహరోను యొక్క చేతిలోను. ചർച്ച് സൂപ്പർ. సంఘం సూపర్. പ്രസംഗം പകുതി അവര് പ്രസംഗിച്ച്, ప్రసంగం సగం వాళ్ళే ప్రసంగించేశారు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. എബ്രായ ലേഖനം 11-ാം അധ്യായത്തിൽ പറയുന്നു, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో సెలవిచ్చుచున్నది. 21-ാമത്തെ വാക്യത്തിൽ 11వ అధ్యాయము 21వ వచనములో ഒരു വ്യത്യസ്തമായ കാര്യം അവിടെ കാണുകയാണ്. అక్కడ ఒక వ్యత్యాసమైనటువంటి విషయం మనం చూడగలుగుతూ ఉన్నాము. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతికర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను. ഇവിടെ പറയാണ്, യാക്കോബ് തന്റെ വടിയുടെ അറ്റത്ത് ചാരി നിന്നു. అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే యాకోబు తన చేతికర్ర మొదలు మీద పట్టు ఆనుకొని అని రాయబడి ఉన్నది. എല്ലാരും പറഞ്ഞിട്ട് തന്റെ വടി. అందరూ చెప్పండి, తన కర్ర, తన చేతి కర్ర, తన చేతి కర్ర. ഓഹോ, ఓహో, ഈ തന്റെ വടി എങ്ങനെ അറിയുന്നേ? తన చేతి కర్ర అని ఏ విధముగా తెలుస్తుంది? അതൊരു പ്രധാനപ്പെട്ട കാര്യമാണ്. దానిలో ప్రధానమైనటువంటి విషయము ഈ ഈ ഇച്ചിരൂടെ മുന്നോട്ട് പൊയ്ക്കോട്ടെ. కొంచెం కూడా ముందుకు వెళ్ళమంటారా? അടുത്തിരിക്കുന്നവർ പറഞ്ഞിട്ട് വടിയെ പറ്റിയാ പ്രസംഗിക്കുന്നത്. ఆ పక్కనున్నోళ్ళకి చెప్పండి, కర్రను గూర్చి ప్రసంగించేది అని. ശ്രദ്ധിച്ചില്ലെങ്കിൽ അടി കിട്ടുമെന്ന് പറഞ്ഞാൽ. శ్రద్ధ కలిగి వినకపోతే నీకు ఒక దెబ్బ పడుతుంది. പഴയ നിയമത്തിലുള്ള పాత నిబంధనలో ఉన్నటువంటి എല്ലാ ലീഡേഴ്സും ప్రతి ఒక్క లీడర్స్ కి അവരെ വടി ഉപയോഗിച്ചിരുന്നു. వారు కర్రలు ఉపయోగించడం జరిగింది. ഒരു വടി തരാമോ? ఒక కర్ర ఇస్తారా? താങ്ക് യു. നല്ലോണം നല്ലോണം മേക്ക് എ നോയ്സ്. బిగ్గరగా స్వరం ఎత్తి ఒకసారి. ഇത് ഞങ്ങൾ അടൂരിന്ന് കൊണ്ടുവന്നതല്ല. ఇది మేము అడూరు నుండి తీసుకొని వచ్చిన కర్ర కాదు. ഇത് ഗുണ്ടൂരെ വടിയാ. ఇది గుంటూరు కర్ర. షకీనా కర్ర. ഷക്കീന. ఓకే, ఆర్ యు రెడీ? మీరు సిద్ధముగా ఉన్నారా? പഴയ നിയമകാലത്ത് పాత నిబంధన కాలములో ഈ വടി ഉപയോഗിക്കുന്നവരൊക്കെ, ఈ యొక్క కర్ర ఉపయోగించేటువంటి, ആരൊക്കെയാണ് വടി ഉപയോഗിച്ച് ബൈബിളിൽ കണ്ടത്? బైబిల్లో ఎవరెవరు ఈ యొక్క కర్రను ఉపయోగించారు చెప్పండి. మోషే. ഓക്കെ, ഇവര് വടി ഉപയോഗിക്കുമ്പോ వీరు ఈ కర్రని ఉపయోగించుచు ఉన్నప్పుడు അങ്ങോട്ട് പോകുന്ന വഴിക്ക് വട്ടയോ പേരയോ ഒടിച്ച് വടിയാക്കത്തില്ല. వాళ్ళు వెళ్ళేటువంటి స్థలంలో ఆ కర్రను అక్కడ పడేసి వెళ్ళి. ബദാം വൃക്ഷത്തിന്റെ കമ്പ് ഉപയോഗിച്ച ഒരാളുടെ പേര് പറയാമോ? బాదము వృక్షము యొక్క కర్రను ఉపయోగించినటువంటి వ్యక్తి పేరు ఎవరైనా చెప్తారా? അഹ്റോൻ.
అహరోను కర్ర. അഹരോന്റെ വടി തളർത്തപ്പോൾ ബദാം ഫലം കായ്ച്ചു. అహరోను కర్ర చిగురించినప్పుడు బాదము పండ్లు ఫలించెను అని. യെസ് ഓർ നോ? అవునా కాదా చెప్పండి. അല്ലെങ്കിൽ പൈൻ മരം. ఆ, దాని తర్వాత మూడవ రకమైనటువంటి పైన్ చెట్టు. పైన్ చెట్టు అంటారు. നോട്ട് വൈൻ. వైన్ కాదు, పైన్. ഈ പൈൻ മരത്തിലാണ് യേശുവിനെ ക്രൂശിച്ചത്. ഓക്കെ, ఈ పైన్ చెట్టు యేసు ప్రభు వారు సిలువ చేయడానికి ఉపయోగించారు. ആമേൻ. അപ്പോ എല്ലാരും ശ്രദ്ധിക്കുന്നുണ്ടല്ലോ? అందరూ శ్రద్ధ కలిగి ఆలకిస్తున్నారు కదా. ഈ വടി ആരുടേതാണോ, ఈ యొక్క కర్ర ఎవరిదేనో, ഇപ്പൊ ജിതിൻ ഗാരുവിന്റെ വടിയാണെങ്കിൽ ఇది ఒకవేళ జితిన్ గారు కర్ర అయినట్లయితే ഈ വടി ബദാമിന്റെയോ സൈപ്രസിന്റെയോ പൈനിന്റെയോ ആയിരിക്കും. ఇది ఒకవేళ బాదందో సైప్రస్ పైన్ చెట్టు యొక్కయో అయి ఉండొచ్చు. ഇതിന്റെ ഏറ്റവും മുകളിലായി ജിതിൻ എന്ന പേരെഴുതും. దాని అన్నిటికంటే పై భాగంలో జితిన్ అనేటువంటి పేరు రాయబడి ఉంటది. ഓക്കെ ఓకే. അപ്പൊ ഈ വടി എവിടെ കിടന്നാലും പറയും ആ ജിതിൻ ഗാരുവിന്റെ വടി അവിടെ കിടപ്പുണ്ട്. ఈ కర్ర ఎక్కడ పడి ఉన్నా కూడా చెప్పేటువంటి మాట ఏమిటంటే ఇది జితిన్ గారి కర్ర అని. ഓക്കെ. ఓకే. രണ്ട്, ഈ ജിതിൻ ഗാരുവിന്റെ വടിയേല് ജിതിനുമായി ബന്ധപ്പെട്ട സകല ഡോക്യുമെന്റുകളും കൊത്തിവെക്കും. ఈ యొక్క జితిన్ గారికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ దాని మీద రాయబడి ఉండటం జరుగుతుంది. മോനെ ആ പടം ഒന്ന് കാണിക്കാൻ പറ്റുമോ? కుమారుడు ఒకసారి ఆ ఫోటో చూపిస్తావా స్క్రీన్ మీద? అదిగో ఆ కర్ర చూడండి ఒకసారి. ഓക്കെ, അവരുമായി ബന്ധപ്പെട്ട ഡീറ്റെയിലുകൾ എഴുതി. వారికి సంబంధించినటువంటి సమస్త వివరణ ഇവിടെ. ഓയ് ഇവിടെ. అందరు ఎక్కడ చూడండి ఇప్పుడు. മൂന്ന്, ഈ വടി പുരോഹിതന്റെ അടുക്കൽ കൊണ്ടുപോകും. ఈ యొక్క కర్ర యాజకుని యొద్దకు తీసుకొని వెళ్ళటం జరుగుతుంది. ആടിന്റെയോ പ്രാവിന്റെയോ രക്തം ഇതിൽ പല പ്രാവശ്യം തളിക്കും. ఈ యొక్క గొర్రె యొక్కయో లేక పావురము యొక్కయో రక్తమును దానిపైన జల్లించడం జరుగుతుంది. ഈ രക്തം തളിച്ചു കഴിഞ്ഞാൽ ഇതിനകത്തുള്ള സകല వాగ్దత్తങ്ങളുടെയും ഡോക്യുമെന്റിന്റെയും അവകാശി ആ വ്യക്തിയാണ്. గమనించినట్లయితే ఆ రక్తము దీనిపైన చలించినప్పుడు ఊచినప్పుడు ఆ డాక్యుమెంట్స్ ఉన్నటువంటి సమస్తము కూడా ఇతడు స్వాస్థుడైపోవటం జరుగుతూ ఉంటది. ഇത് അടുത്ത ജനറേഷന് കൊടുക്കും. ఇది తరువాత తరానికి ఇవ్వటం జరుగుతుంది. കൊടുക്കുമ്പോ ఇచ్చినప్పుడు ഇത് രക്തത്താൽ സീൽ ചെയ്തതാണ്. ఇది రక్తముతో ముద్రించబడినటువంటిది. ഇതിൽ എഴുതിയിരിക്കുന്നത് മൊത്തം ആരുടെ കയ്യിൽ കിട്ടുമോ അവരുടെ അവകാശമായി മാറും. ఇది ఈ యొక్క కర్ర ఎవరి చేతికైతే స్వాస్థ్యం అవుతుందో సమస్తము వాళ్ళు స్వాధీనమైపోతవి. അപ്പം ആ വടിയിൽ എന്തൊക്കെയാണുള്ളത്? ఆ కర్రలో ఏమేమున్నాయో చెప్పండి. ఒకటి జితిన్ గారు అనే పేరు. ആ വടി പേര്, ఆ పేరు ആരുടെ వడియాണോ ఎవరిదో కర్ర ആ പേര്, వారి పేరు ఉంటది. రెండు അവകാശങ്ങൾ, వారికి ఉన్నటువంటి సొత్తులు రాయబడి ఉంటవి, അല്ലെങ്കിൽ വാഗ്ദത്തങ്ങൾ, లేదంటే ప్రమాణములు వాగ్దానములు అయి ఉండవి. ఓకే ఓకే. പിന്നീട് അതെന്തോ ചെയ്യും? దాని తర్వాత ఏం చేయటం జరుగుతుంది? రక్తము చెల్లించటం జరుగుతుంది, చిందించటం. ആമേൻ. ఆమేన్. ശൗലിന്റെ മുമ്പിൽ നിന്ന് ഓടിപ്പോകുന്ന ദാവീദ്, సౌల్ ముందు పారిపోతున్నటువంటి దావీదు ഈ വടി കാണുമ്പോൾ ധൈര്യപ്പെടുകയാണ്. ఈ యొక్క కర్ర చూసినప్పుడల్లా ధైర్యం పొందుకుంటూ ఉన్నాడు. ഒരു സൈന്യം എന്റെ നേരെ പാളയം ഇറങ്ങിയാലും ఒక 10,000 మంది నా పైన కూలిను ഞാൻ ഭയപ്പെടുകയില്ല. నేను భయపడను. യഹോവ എന്റെ പരിചയാണ്, యెహోవా నాకు తోడై ఉన్నాడు, അവൻ എന്റെ രക്ഷയാണ്, ఆయన నా రక్షకుడై ఉండి ఉన్నాడు, അവനാൽ ഞാൻ മതിൽ ചാടി കടക്കും. ఆయనను బట్టి నేను సమస్తమును స్వాధీనం చేసుకొని ముందుకు వెళ్ళగలుగుతాను. ദാവീദിനുള്ള സകല വാഗ്ദത്തങ്ങളും ആ വടിയിൽ എഴുതി വെച്ചിരിക്കുകയാണ്. దావీదు పైన ఉన్నటువంటి సమస్త వాగ్దానములు ఆ కర్ర మీద రాసి ఉండటం జరిగినది. വേദപുസ്തകത്തിനകത്ത് ഈ വടികൾ ഉപയോഗിച്ച 2-3 പേരുണ്ട്. పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క కర్రను వాడినటువంటి వ్యక్తులు 2-3 వ్యక్తులను చూపిద్దాం. ഉൽപ്പത്തി പുസ്തകം ఆదికాండము 32-ാം അധ്യായം, ఆదికాండము 32వ అధ్యాయము 10ാമത്തെ వాక్యం, 10వ వచన భాగాన్ని చూద్దాం ఒకసారి. పరిశుద్ధ గ్రంథములో నుంచి ఆదికాండము 32వ అధ్యాయము 10వ వచన భాగము. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యములకును అపాత్రుడను
అపాత్రుడను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని ఈ యోర్దానును దాటి తిని. ఇప్పుడు യാക്കോബ് പറയുകയാണ്, యాకోబు ఈ విధముగా చెబుతూ ఉన్నాడు, ഞാൻ ഒരു വടിയുമായിട്ടാണ് വന്നത്. నేను ఒక కర్రతో రావటము జరిగినది. ഓക്കെ, ఓకే, എല്ലാരും ഇവിടെ ഉണ്ടോ? అందరు ఇక్కడే ఉన్నారా? അപ്പന്റെ വീട്ടിൽ നിന്ന് ഓടിപ്പോവുകയാണ് യാക്കോബ്. తండ్రి ఇంటి నుండి వెళ్ళిపోతూ ఉన్నాడు పరిగెత్తుకుంటూ యాకోబు. പക്ഷെ ఆ వడిയേൽ എന്തോ ഉണ്ട്? ఆ కర్రలో ఏమన్నా చెప్పండి? അവനോടുള്ള സകല വാഗ്ദത്തങ്ങളും എഴുതി വെച്ചിട്ടുണ്ട്. సమస్త వాగ్దానములు దానిపైన రాసి ఉండటము జరిగినది. ഈ വടിയുമായിട്ടാണ് അവൻ യോർദാൻ കടന്നത്. ఈ యొక్క కర్రతో ఆ యొక్క యోర్దాను దగ్గరికి వెళ్ళటం జరిగింది. അവൻ പോയിടത്തെല്ലാം ഈ വടി കൊണ്ടുപോയി. ఆయన వెళ్ళిన ప్రతి స్థలంలో ఈ కర్రను పట్టుకొని వెళ్ళటం జరిగింది. അവനെ ദൈവം രണ്ട് കൂട്ടമാക്കി അനുഗ്രഹിച്ചു. అతడును రెండు గుంపులుగా ఆశీర్వదించటము జరిగినది. നിന്റെ മേൽ വാഗ്ദത്തം ഉണ്ടെങ്കിൽ, నీ పైన వాగ్దానము ఉన్నట్లయితే ആ വാഗ്ദത്തം നിന്നെ വർദ്ധിപ്പിക്കും. ఆ యొక్క వాగ్దానము నిన్ను అభివృద్ధి పరిచే విధముగా ఉంటది. It will multiply you. అది నిన్ను విస్తరింప చేసే విధముగా ఉంటది. It will multiply అది you. నిన్ను విస్తరింప చేసే విధంగా ఉంటది. God is going to multiply your church. మీ సంఘమును మల్టిప్లై చేయబోతున్నాడు దేవుడు, విస్తరింపబోతున్నాడు. God is going to multiply your generation's blessing. మీ యొక్క పిల్లల దీవెనను దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. How many of you ready to receive? దాన్ని పొందుకొనుట కొరకు ఎంతమంది సిద్ధముగా ఉన్నారు? God is going to multiply your business. మీ యొక్క వ్యాపారమును ఆయన విస్తరింప చేయబోతున్నాడు. Every man of God, every woman of God, listen to me very ప్రతి carefully. దేవుని సేవకులు సేవకురాళ్ళు శ్రద్ధ కలిగిన మాట ఆలకించండి. God is going to multiply your ministry. మీ యొక్క పరిచర్యను దేవుడు విస్తరింప చేయబోతూ ఉన్నాడు. God is going to multiply your gifts. Gift. మీ యొక్క బహుమతులు దేవుడు మల్టిప్లై చేయబోతున్నాడు, రెట్టింపు చేయబోతూ ఉన్నాడు. അടുത്തിരിക്കുന്നവർക്ക് കൈ കൊടുത്ത് പറഞ്ഞാൽ, పక్కన ఉన్న వాళ్ళకి షేకండ్ ఇచ్చి చెప్పండి, this is a season of multiplication. ఇది యొక్క రెట్టింపు చేసే కాలమయ్యుండి ఉన్నది. വാതുറന്ന് പറഞ്ഞാട്ടെ. నోరు తెరిచి చెప్పండి, ఇది రెట్టింపు చేసే కాలమై ఉన్నది అని. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ഈ വാഗ്ദത്തങ്ങളുമായി പോയ യാക്കോബിനെ ఈ వాగ్దానములతో వెళ్ళినటువంటి యాకోబును ദൈവം വർദ്ധിപ്പിച്ചു. దేవుడు మల్టిప్లై చేయటము జరిగినది. അടുത്തിരിക്കുന്നവർക്ക് കൈ കൊടുത്ത് പറഞ്ഞാട്ടെ, పక్కన ఉన్న వాళ్ళకి షేకండ్ ఇచ్చి చెప్పండి, വാഗ്ദത്തമുണ്ടോ? వాగ్దానం ఉన్నదా? വാഗ്ദത്തമുണ്ടോ? వాగ్దానం ఉన్నదా నీకు? ചോദ്യം ask your neighbor. అడగండి, మీ పక్కన వాళ్ళని అడగండి. നീ വർദ്ധിക്കും. నీవు అభివృద్ధి అవుతావు, రెట్టింపు పొందుతావు. You will multiply. నువ్వు రెట్టింపగుతువు. If you have a promise of God, దేవుని యొక్క ప్రమాణము నీకు ఉన్నట్లయితే వాగ్దానము. how many of you will tell I have a promise of God? ఎంతమంది చెప్పగలుగుతారు దేవుని యొద్ద నుండి నాకు వాగ్దానం ఉండి ఉన్నది అని? If you have a promise of God upon you, నీ పైన యొక్క దేవుని వాగ్దానం ఉన్నట్లయితే you are going to multiply in Jesus name. యేసు నామములో నువ్వు రెట్టింపగబోతూ ఉన్నావు. Oh, come on. అందరూ Receive. చప్పట్లు కొడుతూ పొందుకో. ലോകം കണ്ട ഏറ്റവും വലിയ ലീഡർ లోకము చూసినటువంటి అతి గొప్ప ఒక లీడర్ మోషే. 30 ലക്ഷം പേരുടെ ലീഡറാണ്. 30 లక్షలకి ఒక లీడర్ గా ఉండిపోయాడు ఆయన. പക്ഷേ కానీ എന്തെങ്കിലും പറയണമെങ്കിൽ ఏమైనా చెప్పాలి అంటే വിക്കാരുന്നോ? నత్తివాడై ఉన్నాడు. ఆ విక్కుള്ളవనే, ఆ నత్తి కలిగినటువంటి వాడు ഏറ്റവും വലിയ లీడర్, ఒక గొప్ప లీడర్ గా ఉండిపోవటం జరిగినది. നിന്റെ ബലഹീനത, నీ యొక్క బలహీనత ദൈവത്തിന് വിഷയമല്ല. దేవునికి ఒక విషయం కానే కాదు. നിനക്ക് ബലഹീനതയുണ്ടെന്ന് നീ സമ്മതിച്ചാൽ, నీవు బలహీనత ఉందని నీవు సమ్మతించినట్లయితే, വീക്ക്നെസ് ഉണ്ടെന്ന് നീ സമ്മതിച്ചാൽ, నాకు బలహీనత ఉందని నీవు ఒప్పుకున్నట్లయితే, അവന്റെ കൃപ നിന്റെ മേൽ അധികമായി, ఆయన కృప నీ పైన అధికమయ్యే విధముగా ఉంటది.
ఆయన యొక్క బలహీనతలో కూడా ఆయన కృప అధికమయ్యే విధముగా ఉంటది. If you admit, if you submit, if you agree, I have a weakness. నువ్వు ఒప్పుకోవచ్చు నాకు బలహీనత ఉన్నది అని. നീ സമ്മതിച്ചാൽ, నువ్వు ఒప్పుకున్నట్లయితే ആ വീക്ക്നെസ്സിന്റെ മേൽ അവന്റെ നിറവ് വെളിപ്പെടും. ఆ బలహీనతలో కూడా ఆయన నింపుదల కలుగు చేసే విధంగా ఉన్నాడు. ഈ 9ാം രാത്രിയിൽ ఈ యొక్క 9వ రాత్రి ചിലരുടെ മേൽ కొందరి మీదకి അവന്റെ కృപ అధికമായി വെളിപ്പെടാൻ പോകുന്നു. ఆయన కృప అధికముగా దిగి రాబోతున్నది. అధికമായി വെളിപ്പെടാൻ പോകുന്നു. అధికముగా బయలుపడబోతున్నది. I am not perfect. నేను ఒక ప్రవక్తను కాదు, I am a weak person. నేను ఒక బలహీనమైన మనిషిని. I can't do anything. నేను ఏమి చేయలేను. If you have such a problem in you, అలాంటి ఒక సమస్య నీలో ఉన్నట్లయితే surely the anointing will multiply upon you. ఖచ్చితంగా ఆ అభిషేకము నిన్ను రెట్టింపు చేసే విధముగా ఉండబోతున్నది. ഒരു വിക്കനെ കൊണ്ട്, ఒక నత్తివాణి ద్వారా, ഒരു വിക്കനെ കൊണ്ട് ఒక నత్తివాణి ద్వారా 30 ലക്ഷത്തെ വിടുവിക്കാൻ കഴിയുമെങ്കിൽ 30 లక్షల మందిని విడిపించడానికి సాధ్యమైనట్లయితే ഇന്ന് രാത്രി ആരുടെയൊക്കെ മേലിൽ ఈ రాత్రి ఎవరి మీదకో ആ കൈ ഉയർത്തി പിടിച്ചാട്ടെ, ఆ చేతులు పైకి చాపి ആ పట్టుకోండి, കൈ ഉയർത്തി ఆ പിടിച്ചാട്ടെ. చేతులు పైకి ఎత్తి పట్టుకోండి. ആരുടെയൊക്കെ മേലിൽ ఎవరి మీదకో അവിടുത്തെ കൃപ അധികമായി ഇറങ്ങുകയും ఆయన కృప అధికముగా దిగిరాబోతున్నది. ఎస్ 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 അടുത്ത 30 സെക്കൻഡ് കരമടിച്ചാമേൻ പറഞ്ഞ 30 సెకండ్లు చప్పట్లు కొడుతూ ఆమేన్ అని చెబుదాము. అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఓ రా బాబా 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 రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్. పొందుకో పొందుకో పొందుకో. ആ മോശയെ ദൈവം വിളിക്കുമ്പോൾ ఆ మోషేను దేవుడు పిలిచినప్పుడు ദൈവം അവനോട് ചോദിച്ചു, దేవుడు అతన్ని అడిగాడు, നിന്റെ കയ്യിൽ എന്തോ ഉണ്ട്? నీ చేతిలో ఏమున్నది అని అడిగాడు മോശ మోషే. പറയുകയാണ്, మోషే చెబుతున్నాడు, I have a rod. నాకు చేతిలో ఒక కర్ర ఉన్నది అని. ഒരു വടിയുണ്ട്. ఒక కర్ర ఉన్నది. ദൈവം പറഞ്ഞു, దేవుడు చెప్పాడు, ആ വടി ദൈവത്തിന്റെ സന്നിധിയിൽ ഇടുക. ఆ యొక్క కర్రను దేవుని సన్నిధిలో వేసేయి. അവൻ ആ വടി സന്നിധിയിൽ ഇട്ടു. ఆ కర్రను సన్నిధిలో ఉంచేశాడు. പെട്ടെന്ന് അത് പാമ്പായി മാറി. వెంటనే అది సర్పముగా మారిపోయింది, పాముగా. ഹല്ലേലൂയ. హల్లెలూయా. പാമ്പിനെ കണ്ടവൻ പേടിച്ചു പോകാൻ തുടങ്ങിയ పామును చూసినప్పుడు భయపడుతూ వెళ్తున్నప్పుడు ദൈവം പറഞ്ഞു അവന്റെ വാലെ പിടിക്കാൻ പറഞ്ഞു. దేవుడు చెప్పాడు దాని తోకని పట్టుకోమని. നീ എന്തിനെ ഭയപ്പെടുന്നു? నువ్వు దేనికి భయపడుతున్నావు? അതിന്റെ വാലെ പിടിച്ചു നീ ജയിക്കാൻ പോകുകയാണ്. దాని తోక పట్టుకొని నువ్వు జయం పొందుకోబోతున్నావు. നീ എന്തിനെ ഭയപ്പെടുന്നു? నువ్వు దేనికి భయపడుతున్నావు? ഇതിനെ നീ ജയിക്കുന്ന സീസൺ. దానిని నువ్వు జయించే కాలముగా ఉండబోతున్నది. കേട്ടില്ല, കേട്ടില്ല. వినబడలా వినబడలా. దేని గురించి అయితే నువ్వు భయపడుతూ ఉన్నావో ఈ కాలఘట్టములో దాని మీద నువ్వు జయం పొందుకోబోతున్నావు. അത് രോഗമായിരിക്കാം, అది రోగమైనా కావచ్చు, കടഭാരമായിരിക്കാം, అప్పులు బాధ అయినా కావచ్చు, തകർച്ചകളായിരിക്കാം. ఓ నాశనమైనా కావచ్చు. സന്തോഷ വാർത്ത, ఒక సంతోషకరమైన వార్త, നീ జയിക്കാൻ പോകുക. నువ్వు జయించబోతున్నావు. Give a high five to your neighbor. మీ పక్క వారికి ఒక హై ఫైవ్ ఇవ్వండి. എന്തിനെ പേടിച്ചോ దేనికి భయపడుతున్నావు നീ അതിനെ ജയിക്കാൻ പോകുക. దాన్ని నువ్వు జయించబోతున్నావు. దేనికి నువ్వు భయపడుతున్నావు దానిని జయించబోతున్నావు. പത്രോസ് കാറ്റ് കണ്ടു പേടിച്ചു. పేతురు ఆ గాలిని చూసి భయపడిపోయాడు. വെള്ളത്തിൽ അവൻ മുങ്ങിപ്പോകാൻ തുടങ്ങി. నీటిలో అతను మునిగిపోవటం ప్రారంభించాడు. എന്നാൽ യേശു അവന്റെ കയ്യെ പിടിച്ചു. కానీ యేసయ్య తన హస్తమును పట్టుకున్నాడు. ഏത് വെള്ളത്തെ പേടിച്ചോ ఏ నీటికైతే భయపడిపోయాడు ആ വെള്ളത്തിന്റെ പുറത്തൂടെ അവൻ നടക്കാൻ ఆ തുടങ്ങി. నీటి పైన నడువుట ప్రారంభించేశాడు. You are going to walk over your problem. నీ సమస్య పైన నువ్వు నడవబోతూ ఉన్నావు. ఏ సమస్యల గురించి అయితే నువ్వు భయపడుతూ ఉన్నావు దాని పైన నువ్వు నడవబోతూ ఉన్నావు. ഒരു ഭയങ്കര ദൈവശക്തി വ്യാപരിക്കും. గొప్ప దేవుని శక్తి వ్యాపరిస్తూ ఉన్నది ఇక్కడ. ഇന്ന് രാത്രിയിൽ ചില കുടുംബങ്ങളുടെ മേൽ ഭയങ്കര ദൈവ സാന്നിധ്യം ఈ വ്യാപരിക്കും. రోజు రాత్రి కొందరు కుటుంబాల మీదకి దేవుని సాన్నిధ్యం దిగి వచ్చి വിശ്വസിക്കുന്നവർ കരമടിച്ചാമേ പറഞ്ഞു. నమ్మినటువంటి వారు చప్పట్లు కొడుతూ ఆమేన్ అని చెబుదాం. നീ ഭയപ്പെടുന്നതിന്റെ മുകളിൽ ദൈവം നിന്നെ നടത്തും. నీవు భయపడే దాని పైగా దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. దేని కొరకైతే నువ్వు భయం చెంది ఉన్నావో దానిపైన దేవుడు నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. ദൈവ സാന്നിധ്യത്തിൽ നിന്ന് വടി അവൻ എടുത്തു. దేవుని సన్నిధిలోని నా కర్రను తీసుకోవటం జరిగింది. അടുത്തിരിക്കുന്നവർ പറഞ്ഞിട്ട് ദൈവ സാന്നിധ്യത്തിൽ നിന്ന് పక్కనున్నోళ్ళకి చెప్పండి, దేవుని సన్నిధిలో నుండి
ആ വടി അവൻ എടുത്തു. ఆ కర్రను అతడు తీసుకున్నాడు. എടുത്ത വടിയുടെ രൂപം മാറി. తీసుకున్నటువంటి కర్ర యొక్క రూపం మారిపోయింది. പുറപ്പാട് 4:17. నిర్గమకాండము 4వ అధ్యాయము 17వ వాక్యం. 17వ వచన భాగాన్ని చూద్దాం. నిర్గమకాండము 4వ అధ్యాయం 17వ వచన భాగము. ఈ కర్రను చేత పట్టుకొని దానితో ఆ సూచక క్రియలు చేయవలెనని చెప్పెను. మోషేയുടെ వడి ఇప్పం పేరు మారి. ఈ మోషే యొక్క కర్ర రూపం ఇప్పుడు మారిపోయింది. పేరు మారిపోయింది. ఆ కర్రకున్న పేరు ఇప్పం వడిയുടെ పేరు ఇప్పుడు ఆ కర్రకున్నటువంటి పేరు అడయాళങ്ങളുടെ వడి. సూచక క్రియ చేసేటువంటి కర్ర. అడయాళങ്ങളുടെ వడి, సూచక క్రియలు చేసే కర్ర. మోషేയുടെ వడి എന്താക്കി മാറ്റി? మోషే కర్రను ఏ విధంగా మార్చటం జరిగింది? കർത്താവ് ഇന്ന് രാത്രി പറയുന്നു, ప్రభు ఈ రాత్రి చెబుతున్నాడు, ചിലതിനെ അടയാളങ്ങളാക്കി മാറ്റാൻ പോവാ. కొన్నిటిని సూచక క్రియలుగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. ఓకే, 4వ అధ్యాయం 20వ వాక్యం. 4వ అధ్యాయము 20వ వచన భాగాన్ని చూద్దాం. మోషే తన భార్యను తన కుమారులు తీసుకొని గాడిద మీద నెక్కించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్ళెను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయెను. ఆద్యం మొట్టమొదటిగా మోషేയുടെ వడి, మోషే యొక్క కర్ర. എല്ലാരും പറയട്ടെ, మోషేയുടെ వడి. అందరు చెప్పండి, మోషే యొక్క కర్ర. ദൈവ സാന്നിധ്യത്തിലിട്ടപ്പോ, దేవుని సన్నిధిలో వేసినప్పుడు అడయాళങ്ങളുടെ వడి, అది సూచక క్రియల కర్ర. సూచక కర్ర. ఆది എന്താണ്? మొట్టమొదటిగా ఏ కర్ర అయ్యున్నది? మోషే యొక్క కర్ర. వాట్ ఈస్ నంబర్ 2? రెండవది ఏమిటి? അത് കഴിഞ്ഞപ്പോ దాని తరువాత ദൈവത്തിന്റെ വടി, దేవుని కర్రయును. പോരാ, നല്ലോണം കൈയടിച്ച് చప్పట్లు కొడితే మంచి చప్పట్లు కొట్టండి. బైబిల్ പറയുന്നു, బైబిల్ సెలవిస్తున్నది, ఈ వడి, ఈ యొక్క కర్ర చెంగల్ను నేరే నీటియపో, నీవు ఆ సముద్రం వైపు చూపినప్పుడు సముద్రము రెండు పాయలుగా అయిపోతుంది. వഴി ഇല്ലാത്തിടത്ത് വഴി ഉണ്ടായി. మార్గం లేని చోట మార్గం ఏర్పాటు చేయటం జరిగింది. നീ ദൈവത്തിന്റെ വകയാകുമ്പോ, నీవు దేవుని కర్రగా మార్చబడినప్పుడు ചിലത് നിന്റെ മുമ്പിൽ വഴി മാറാൻ പോകുകയാണ്. కొన్ని నీ ముందు మార్గములు తెరవబడబోతున్నవి. ചിലയിടത്ത് അത്ഭുതങ്ങൾ നടക്കാൻ പോകുകയാണ്. కొందరిలో అద్భుతాలు జరగబోతున్నవి. Can I tell a prophesy? నన్ను ఇక్కడ ప్రవచనం చెప్పమంటారా? നവംബർ മാസത്തിൽ నవంబర్ నెలలో ചിലതിന്റെ മേൽ అందరి మీదకి ദൈവത്തിന്റെ ഇടപെടൽ ഉണ്ടാകുകയാണ്. దేవుని యొక్క కార్యము జరగబోతున్నది. സമുദ്രങ്ങളെ വിഭാഗിക്കാൻ, సముద్రాల్ని దాటుట కొరకు, അത്ഭുതങ്ങളെ സൃഷ്ടിക്കാൻ, అద్భుతాల్ని సృష్టించుట కొరకు ഈ വടി, ఈ కర్ర ദൈവസന്നിധിയിലിട്ടപ്പോ, దేవుని సన్నిధిలో వేసినప్పుడు എന്തായി മാറി? ఏమిటిగా మారింది? പാമ്പായി മാറി. పాంబుగా మారింది. അതിന്റെ പേരെന്തായി? దాని పేరు ఏమైంది? അടയാളങ്ങളുടെ വടി, సూచక కార్యాలు చేసే కర్ర. അത് കഴിഞ്ഞപ്പോ എന്തായി? దాని తర్వాత ఏమైంది? దైవത്തിന്റെ వడి, దేవుని కర్రగా మారెను. ఈ వడి కాణించపో, ఈ యొక్క కర్ర చూపించినప్పుడు చెంగడల్ వడి మారి సముద్రము రెండుగా చేల్చబడినది. ఈ వడి అడిచపో, ఈ కర్ర కొట్టినప్పుడు పారയിൽ നിന്ന് വെള്ളം പുറപ്പെട്ടു. రాతిలో నుండి బండలో నుండి నీరు రావటం జరిగింది. പാറയിൽ നിന്ന് വെള്ളം പുറപ്പെട്ടു. బండలో నుండి నీరు రావటం జరిగినది. തീക്കൽ പാറയ്ക്കകത്തു, అక్కడ పారకగతున్న అగ్ని రాతిలో నుండి, ఆ పారకగతు, ఆ అగ్నిలో, ఆ రాతిలో నుండి అగ్ని రావటం జరిగింది. వెల్లం పొరపట్టు, నీరు బయటికి రావటం జరిగింది. ఎത്ര പേര് വായിച്ചിട്ടുണ്ട്? തീക്കൽ പാറയിൽ നിന്ന് വെള്ളം പുറപ്പെട്ടു. ఎంతమంది ఈ వాక్యము చదివారు? అగ్ని మండుచున్నటువంటి అగ్ని రాతిలో నుండి నీరు వచ్చినవని വായിച്ചിട്ടില്ല? చదవలేదా? ఆ పారയുടെ పేరు తీకల్ పార ఎన్న. ఆ యొక్క రాతి పేరు ఏమిటంటే మండుచున్నటువంటి రాయి అయ్యున్నదని. పొరపట్ట వెల్లం,
ఆ రాతిలో నుండి వచ్చినటువంటి నీళ్లు ചൂടാണെന്ന് പറഞ്ഞ് ആരും മാറ്റിക്കളഞ്ഞില്ല. వేడిగా ఉన్నవన్నీ ఎవరు చెప్పి తొలగిపోలేదట. അതെല്ലാവർക്കും അത്ഭുതമായി മാറി. వారికి అదంతా కూడా వారికి అద్భుతకరంగా మారిపోయింది. ഇന്ന് രാത്രിയിലും ചിലർക്ക് വേണ്ടി അത്ഭുതങ്ങൾ ദൈവം സൃഷ്ടിക്കും. ఈ రోజు రాత్రి కొందరు కొరకు దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. ഓ റബകതരബാസിയ. yes yes. ഈ നവംബർ തീരുന്നതിനകത്ത്, ఈ నవంబర్ ముగిసే కంటే ముందు ഇതിനകത്തിരിക്കുന്ന ചിലർക്ക് വേണ്ടി ఇక్కడ కూర్చున్న కొందరి కొరకు പ്രതീക്ഷിക്കാത്ത വാതിലുകളെ ദൈവം തുറക്കാൻ പോകുക. ఆశించిన దానికంటే పైగా దేవుడు ద్వారాలు తెరవబోతున్నాడు. അതെത്ര പേർ വിശ്വസിക്കുന്നുണ്ട്? అది ఎంతమంది విశ్వసించుచున్నారు ఆ విషయాన్ని? അങ്ങനെയാണെങ്കിൽ അടുത്തിരിക്കുന്നവരോട് പറഞ്ഞാട്ടെ, అలా అన్నట్లయితే పక్కన ఉన్న వాళ్ళకి చెప్పండి, നിനക്ക് വേണ്ടി പ്രതീക്ഷിക്കാത്തിടത്തു നിന്ന് నీ కొరకు ఆశించిన దానికంటే పైగా അത്ഭുതങ്ങൾ ഉണ്ടാകാൻ പോകുന്നു. అద్భుతాలు జరగబోతున్నవి. ഹല്ലേലൂയ. హల్లెలూయా. അഹരോനും ഒരു വടി ഉണ്ടായിരുന്നു. అహరోనుకి ఒక కర్ర ఉండి ఉన్నది. അഹരോന്റെ പേരെഴുതിയ, అహరోను పేరుతో ఉన్నటువంటి, അഹരോന്റെ പേരെഴുതിയ, అహరోను పేరు రాసినటువంటి, അഹരോന്റെ വാഗ്ദത്തങ്ങൾ എഴുതിയ అహరోను యొక్క వాగ్దానములు రాసినటువంటి ഈ വടിയുമായി ఈ యొక్క కర్రతో മിസ്രൈമിൽ ഫറവോന്റെ സന്നിധിയിലേക്ക് അവൻ ചെന്നു. ఐగుప్తులో ఫరో దగ్గరికి వెళ్ళటము జరిగింది. പുറപ്പാട് പുസ്തകം నిర్గమాకాండము 7-ാം അധ്യായം. నిర్గమాకాండము 7వ అధ్యాయము. പുറപ്പാട് പുസ്തകം నిర్గమాకాండము 7వ అధ్యాయము 6వ వచన భాగాన్ని చదువుదాం ఒకసారి. మోషే అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు చేసిరి, అలాగునే చేసిరి. 9వ వాక్యం. 8-9 వచనాలు చూడండి. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లా నేను ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యము కనపరచుడని మీతో చెప్పినప్పుడు నీవు అహరోనును చూచి నీ కర్రను పట్టుకొని ఫరో ఎదుట దానిని పడవేయుము అనును. అది సర్పమగును. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయెను. తర్వాత వచ్చినము. అప్పుడు ఫరో తన విద్వాంసులను మాంత్రికులను పిలిపించెను. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి. వారిలో ప్రతివాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను కాని అహరోను కర్ర వారి కర్రలు మృంగివేయగా. చాలు చాలు చాలు. అహరోను యొక్క కర్ర ఫరో ముందు తీసుకొని వేయటం జరిగింది. ఫరోతో చెప్పారు, నా ప్రజలను ఆరాధన చేసుకోవడానికి వదిలేసాయి. ఫరో అడగటం జరిగింది, నీ దేవుడు ఎవరు? అప్పుడు మోషే అహరోను చెప్పాడు, మా దేవుడు సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవుడు. ఒక సూచక క్రియ చూపించమని అడిగాడు. ఆ కర్రను కింద వేసినప్పుడు అది పాముగా మారింది. అహరోను చూసి ఫరో చెప్పాడు, ఓ ఇంతకంటే పెద్ద పాములు మాకు ఉన్నవి అన్నాడు. వారు కర్రలతో మాంత్రికులు వచ్చారు. వారు కర్రలు కూడా నేల మీద వేశారు. అవి కూడా సర్పములుగా మారినవి. మంత్రికుల కర్రలు, అక్కడ శకునగాండ్ల కర్రలు అవన్నీ కూడా సర్పములుగా మారినవి. కానీ ఒక సంతోషకరమైనటువంటి వార్త, అహరోను యొక్క కర్ర ఈ యొక్క మాంత్రికుల యొక్క కర్రలన్నిటిని మింగివేయటం జరిగినది.
ആമേൻ. ఆమేన్. അഭിഷേകമുള്ള అభిషేకం ఉన్నటువంటి ആരാധിക്കുന്ന ఆరాధన చేసేటువంటి നിന്റെ മേൽ నీ పైన പകരപ്പെട്ട ദൈവകൃപ పొందుకు వచ్చినటువంటి ఆ దేవుని కృప നീ തകരാൻ പോകുകയല്ല, నీవు నశించిపోవటం కాదు, നീ ചിലതിനെ വിഴുങ്ങാൻ പോകുകയാ. నువ్వు కొన్నిటిని విడిపించబోతూ ఉన్నావు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ഇതേ വടി ఇదే కర్ర സംഖ്യാപുസ്തകം సంఖ్యాకాండము 17 അധ്യായത്തിൽ 17వ అధ్యాయములో ഈ വടി കൊണ്ടുവന്ന് ఈ కర్రతో സാക്ഷ്യകൂടാരത്തിൽ വെച്ചു. మందస్తపు గుడారం సాక్ష్యపు గుడారంలోని ఉంచడం జరిగింది. 17 అధ్యాయం 7 వాక్యం. 17వ అధ్యాయము 7వ వచన భాగము. అహరోను కర్రయు అమ్మా 17వ అధ్యాయము 7వ వచన భాగము. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్లి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను. ఆమేన్. ఇక్కడ బైబిల్ సెలవిస్తున్నది, ఇశ్రాయేల్ మక్కడ నడువిల్ ఇశ్రాయేలు ప్రజల మధ్యలో దైవం తెరഞ്ഞെടുത്തവരെ దైవం തെളിയിക്കുകയാണ്. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారిని ఆయన రుజువు చేయబోతున్నాడు. దైవం പറഞ്ഞു, ഞാൻ തെരഞ്ഞെടുത്തവനെ ഞാൻ തെളിയിക്കും. నేను ఏర్పాటు చేసుకున్నటువంటి వాడిని రుజువు చేస్తాను అన్నాడు దేవుడు. എല്ലാ ഗോത്രങ്ങളിലും ഓരോ വടി കൊണ്ടുവരിക. ప్రతి ఒక్క గోత్రము నుండి ఒక కర్రతో రండి అని పిలిచాడు. ലേവി ഗോത്രത്തിൽ നിന്നും അഹരോന്റെ വടി കൊണ്ടുവന്നു. లేవి గోత్రముల నుండి అహరోను కర్రతో రావటము జరిగింది. ബാക്കി 11 ഗോത്രങ്ങളും ഓരോ വടി കൊണ്ടുവന്നു. మిగతా 11 గోత్రముల వారు ఒక్కొక్క కర్రతో రావటము జరిగింది. അത് സാക്ഷ്യകൂടാരത്തിൽ വെച്ചു. వారు సాక్ష్యపు గుడారములో వాటిని ఉంచారు. എത്ര വടിയുണ്ട്? ఎన్ని కర్రలు ఉన్నవి అక్కడ? 12 വടി. 12 కర్రలు ఉండటము జరిగినది. ఈ 12 వడిകളും ఈ యొక్క 12 కర్రలు ഒറ്റ രാത്രിയിൽ ఒక్క రాత్రిలో സാക്ഷ്യകൂടാരത്തിൽ ഇരുന്നു. సాక్ష్యపు గుడారములో ఉంచటము జరుగుతుంది. బైబిల్ പറയുന്നു, బైబిల్ సెలవిస్తున్నది, പിറ്റേന്നാൾ తర్వాత రోజు അവർ സാക്ഷ്യകൂടാരത്തിൽ കയറിയപ്പോൾ వారు సాక్ష్యపు గుడారం యొద్దకు వెళ్ళినప్పుడు അഹരോന്റെ വടി అహరోను యొక్క కర్ర തളിർത്തു, పూతు, ఫలం కాయిచు. అది చిగురించినది, పువ్వులు పూసినది, బాదము పండ్లు ఫలించినది. ఆమేన్. ఆమేన్. ఇదొരു ప్రవచన దూതാണ്. ఇది ఒక ప్రవచనకరమైనటువంటి ప్రవచనం. ఎത്ര പേര് ഇന്ന് രാത്രിയിൽ അത് ഏറ്റെടുക്കാൻ റെഡിയാണ്? ఎంతమంది దాన్ని పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? ദൈവം തെരഞ്ഞെടുത്തവനെ ദൈവം തെളിയിക്കാൻ പോകുകയാണ്. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారిని ఆయన రుజువు చేయబోతున్నాడు. എങ്ങനെ അവൻ തെളിയിക്കും? ఏ విధముగా ఆయన రుజువు చేస్తాడు? പ്രതികൂലാവസ്ഥയിൽ, ప్రతికూల పరిస్థితులను, പ്രശ്നങ്ങളുടെ നടുവിൽ, సమస్యల మధ్యలోను അവൻ അതിനെ തളിർപ്പിക്കാൻ പോകുകയാണ്. దేవుడు దాన్ని చిగురింప చేయబోతున్నాడు, రుజువు చేయబోతున్నాడు. തളിർപ്പിക്കാൻ പോകുകയാണ്. అతడు అక్కడ రుజువు చేయబోతున్నాడు. ബദാം മരത്തിന്റെ പ്രത്യേകത, బాదము వృక్షముకు ఉన్నటువంటి ప్రత్యేకత 8-9 മാസം എടുക്കും പൂക്കണമെങ്കിൽ. 8-9 నెలలు పడుతుంది పువ్వులు పుయ్యాలి అంటే. അത് തളിർക്കണമെങ്കിൽ, అది యొక్క ఫలించాలి అంటే, ഫലം കൊടുക്കണമെങ്കിൽ, అది ఫలములు ఇవ్వాలి అంటే, എന്നാൽ ఏదేమైనప్పటికీ ഒറ്റ രാത്രി കൊണ്ട്, ఒక్క రాత్రిలోనే അത് തളിർത്തു. అది చిగురించే విధంగా അത് തളിർത്തു. అది చిగురించే విధంగా പരിശുദ്ധാത്മാവ് ഇന്ന് രാത്രി പറയുക, పరిశుద్ధాత్ముడు రాత్రి చెబుతున్నాడు, കഴിഞ്ഞ 11 മാസം നീ കാണാത്തത്, గడిచిన 11 నెలలు నీవు చూడనిది അടുത്ത ഒറ്റ മാസം കൊണ്ട് ദൈവം നിനക്ക് കാണിക്കാൻ പോകും. ఒక్క నెలలోనే దేవుడు నీకు చూపించబోతున్నాడు. അത് വിശ്വസിക്കുന്നവർ അടുത്ത 30 സെക്കൻഡ് കരമടി, అది నమ్మినటువంటి వాళ్ళు ఒక 30 సెకండ్లు చప్పట్ల కొడుతూ 11 నెలలుగా నీవు చూడలేనటువంటి కార్యము ఒక్క నెలలోనే నీవు చూడబోతూ ఉన్నావు. കഴിഞ്ഞ 11 മാസം, గడిచిన 11 నెలలు, കഴിഞ്ഞ 11 മാസം, గడిచిన 11 నెలలు ഈ കാണാത്ത അത്ഭുതത്തെ, నీవు చూడనటువంటి అద్భుతము ഈ വരുന്ന ദിവസങ്ങളിൽ ఈ రానున్న దినములలో നിന്റെ കുടുംബത്തിന് വേണ്ടി ചെയ്യാൻ, నీ కుటుంబం కొరకు చేయుట కొరకు, തലമുറയ്ക്ക് വേണ്ടി ചെയ്യാൻ నీ పిల్లల కొరకు చేయుట కొరకు ദൈവം ഇറങ്ങി വരികയാണ്. దేవుడు దిగిరాబోతున్నాడు. നിന്റെ കുടുംബക്കാരുടെ നടുവിൽ, నీ కుటుంబానికి നിന്റെ സഹോദരങ്ങളുടെ നടുവിൽ, నీ యొక్క సహోదరుల మధ్యలో, ചാർച്ചക്കാരുടെ നടുവിൽ, నీ యొక్క తాతల మధ్యలో നീ ദൈവ
ദൈവത്തിന്റെ വകയാണെന്ന് నీవు దేవుని యొక్క వ్యక్తివి అని അവൻ തെളിയിക്കാൻ പോകുകയാണ്. ఆయన రుజువు చేయబోతున్నాడు. തെളിയിക്കാൻ പോകുകയാണ്. రుజువు చేయబోతున్నాడు. എത്ര വിശ്വസിക്കുന്നുണ്ട്? ఎంతమంది విశ్వసించుతున్నారు? నన్ను ఇక్కడ ఒక ప్రవచనం చెప్పమంటారా? ഡിസംബർ 31 డిసెంబర్ 31వ తారీఖు ഒരു സാക്ഷ്യം പറയാൻ പോകുകയാണ്. నువ్వు ఒక సాక్షిగా మారబోతున్నావు. ഒരു സാക്ഷ്యం പറയാൻ నువ్వు ఒక సాక్ష్యం చెప్పబోతున్నావు. ഇന്ന് രാത്രി അതിനെ സ്വീകരിക്കാൻ ఈ రాత్రి దాన్ని పొందుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ഡിസംബർ 31 డిసెంబర్ 31వ తారీఖు ഒരു സാക്ഷ്യം പറയാൻ പോകുകയാണ്. నువ్వు ఒక సాక్ష్యం చెప్పబోతున్నావు. കഴിഞ്ഞ 11 മാസം గడిచిన 11 నెలలు നീ കാണാത്ത വിടുതലിനെ నువ్వు చూడని విడుదల നിനക്ക് വേണ്ടി ചെയ്യുവാൻ నీ కొరకు చేయుట కొరకు അവന്റെ അത്ഭുതത്തിന്റെ കരം നിനക്ക് വേണ്ടി വെളിപ്പെടും. ఆయన అద్భుతకరమైన హస్తం నీ కొరకు బయలుపడబోతున్నది. ఆమేన్. അടുത്തിരിക്കുന്നവർക്ക് ഒരു ഹൈ ഫൈ കൊടുത്ത് പറഞ്ഞാൽ పక్కన ఉన్న వాళ్ళకి ఒక హై ఫై ఇచ్చి చెప్పండి. ഹൈ ഫൈ കൊടുത്ത് പറഞ്ഞു. హై ఫై ఇచ్చి చెప్పండి. റെഡിയാകുക. సిద్ధముగా ఉండు అని. നീ തളിർക്കാൻ പോകുന്നു. నువ్వు చిగురించబోతున్నా. നീ തളിർക്കാൻ പോകുന്നു. നീ തളിർക്കാൻ പോകുന്നു. నువ్వు చిగురించబోతున్నా. നീ തളിർക്കാൻ പോകുന്നു. నువ్వు చిగురించబోతున్నా. 2-3 പേരോട് പറഞ്ഞാട്ടെ നീ തളിർക്കാൻ പോകുക. ఇద్దరు ముగ్గురికి చెప్పండి నువ్వు చిగురించబోతున్నా. തളിർക്കാൻ പോകുക. തളിർക്കാൻ പോകുക. నువ్వు చిగురించబోతున్నా തളിർക്കാൻ చెప్పండి. പോകുക. చెప్పండి ఇద్దరు ముగ్గురికి నువ్వు തളിർക്കാൻ പോകുക. చిగురించబోతున్నా. ഓ റബാകാതാല. yes 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 റബാകാസിയാതാല. അടുത്ത തലമുറയ്ക്ക് വേണ്ടി రానున్న తరము కొరకు അവർ ഈ വടി സൂക്ഷിച്ചു വെക്കുന്നു. వాళ్ళు ఈ కర్రను భద్రపరిచి ఉంచటం జరిగింది. ബൈബിൾ പറയുന്നു, బైబిల్ సెలవిస్తుంది അഹരോന്റെ വടി అహరోను యొక్క కర్ర 17:9 പറയുന്നു, 17వ అధ్యాయం 9వ వచనంలో సెలవిస్తుంది അടുത്ത തലമുറ അത് കാണേണ്ടതിന് వచ్చే తరము దానిని చూచుట కొరకు അവിടെ సూക്ഷിച്ചു വെച്ചു. వారు దానిని భద్రపరచడం జరిగింది. പെട്ടകത്തിനകത്ത് അത് സൂക്ഷിച്ചു വെച്ചു. అది ఒక పెట్టెలో దానిని దాచటం జరిగింది. ഹല്ലേലൂയ. హల్లెలూయా ഹല്ലേലూയ. హల్లెలూయా. അത് തലമുറകൾക്ക് അടയാളമായിരിക്കും. అది తరతరములకు ఒక సూచక క్రియగా Can మారబోతున్నది. I tell a prophesy? ఒక ప్రవచనం చెప్పమంటారా? നീ തലമുറകൾക്ക് അടയാളമാകാൻ പോകുകയാണ്. ఈ అనేక తరముకి ఇది సూచక క్రియలుగా మారబోతున్నది. നീ അനേക തലമുറകൾക്ക് അടയാളമാകാൻ പോകുന്നു. నీవు అనేక తరముకి ఒక సూచక క్రియగా ఉండబోతున్నావు. ഷെഖേന മിനിസ്ട്രി. షకీనా మినిస్ట్రీ. ഇതിനകത്തിരിക്കുന്ന സകല ദൈവദാസന്മാർ. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి దేవుని సేవకులు. നീ തലമുറകൾക്ക് ഒരു അനുഗ്രഹമാകാൻ నీవు പോകുന്നു. అనేక తరముకి ఒక సూచక క్రియగా మారబోతున్నావు. ആരോടെങ്കിലും ഒന്ന് പറയാൻ തോന്നുന്നുണ്ടെങ്കിൽ അവരോട് പറഞ്ഞാട്ടെ. ఒకవేళ ఎవరికైనా ఈ విషయం మీరు చెప్పాలనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పేసేయండి. നീ തലമുറകൾക്ക് ഒരു അടയാളമാകാൻ. నువ్వు ఒక తరమునకు సూచక్రియగా మారబోతున్నావు. തലമുറകൾക്ക് അടയാളം. నువ్వు ఒక తరమునకు సూచక్రియగా మారబోతున్నావు. എന്റെ മുഖത്തല്ല, നിങ്ങൾ నా మొక్కలో కాదు, మీకు ఎవరికైనా చెప్పాలనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పేయండి. రానున్న తరానికి నీవు ఒక సూచక క్రియగా ఉండబోతున్నావు. రానున్న తరానికి నీవు ఒక సూచనగా ఉండబోతున్నావు. ആമേൻ. ఆమేన్. ഹല്ലേലൂയ. హల్లెలూయా. പറഞ്ഞിട്ട് അവന്റെ വടിയും കോലും అందరూ చెప్పండి, ఆయన కర్రయు దండమును എന്നെ ആശ്വസിപ്പിക്കും. నన్ను భద్రపరుస్తును. എന്നെ ആശ്വസിപ്പിക്കുന്നു. నన్ను భద్రపరిచేది ఆయన కర్రయు దండమును నన్ను ఆదరించును. ആമേൻ. ఆమేన్. എന്നാൽ പുതിയ നിയമത്തിൽ, కానీ నూతన నిబంధనలో, പഴയ നിയമത്തിൽ എല്ലാം നിഴലാണ്. పాత నిబంధనలో అంతా ఒక ఛాయగా ఉండిపోయింది. പുതിയ నిയമത്തിൽ അതിന്റെ നിവൃത്തിയാണ്. కానీ కొత్త నిబంధనలో అదంతా ఒక నెరవేర్పుగా ఉండిపోవటం జరిగింది. നമുക്ക് വേണ്ടി ഒരു വടി വെളിപ്പെട്ടു. మన కొరకు ఒక కర్ర బయలుపడటం జరిగినది. ആ വടി നമ്മുടെ ചരിത്രത്തെ മാറ്റി. ఆ యొక్క కర్ర మన చరిత్రను మార్చివేసింది. ഹല്ലേലൂയ. హల్లెలూయా. നിങ്ങൾക്കറിയാമോ, మీకు తెలుసా, യഹൂദന്മാര് യേശുവിനെ ക്രൂശിച്ചു. యూదులు యేసు ప్రభువారిని సిలువ వేయటం జరిగింది. അവർ ക്രൂശിച്ചപ്പോൾ వారు సిలువ వేసినప్పుడు അവർ ചിന്തിച്ചത് ഇതൊരു തകർച്ചയാണെന്നാണ്. వారు అనుకుంటూ ఉన్నారు ఇది ఒక నాశనం అయిపోయినది అని. എന്നാൽ ഇന്ന് രാത്രി നമ്മൾ വിളിച്ചു പറയും, కానీ ఈ రోజు రాత్రి మనం పిలిచి చెబుతుంది ఏమిటంటే, യേശുവിനെ ക്രൂശിച്ചപ്പോ యేసయ్యని సిలువ వేసినప్పుడు യേശുവിന്റെ ക്രൂശ് యేసు యొక్క సిలువలో എനിക്കൊരു അനുഗ്രഹമായി മാറി. నాకు ఒక ఆశీర్వాదంగా మారినది. എത്ര പേർ പറയും യേശുവിന്റെ ക്രൂശ് എനിക്കൊരു അനുഗ്രഹമാണ്? ఎంతమంది చెప్పగలుగుతారు ఆయన సిలువ నాకు ఆశీర్వాదంగా మారింది అని? ആമേൻ. ఆమేన్. ഇതാ ഈ വടിയുടെ പ്രത്യേകത. ఈ కర్రకు ఉన్నటువంటి ప్రత్యేకత, ഈ വടിയുടെ മുകളിൽ ആ വടിയുടെ ഉടമസ്ഥന്റെ പേരെഴുതും. ఆ యొక్క కర్ర పైన ఆ యొక్క ఎవరు ఆ వ్యక్తి ఎవరిది అనేది పేరు రాసి ఉండటం జరిగింది. ആരുടെ പേരാണോ അവരുടേതാണ് വടി.
ఈ యొక్క కర్ర మీద ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళ కర్ర అయి ఉన్నది ఇది. ഹല്ലേലൂയ. హల్లెలూయా. യേശുവിനെ കുറിച്ച് യഹൂദന്മാർ പറഞ്ഞ ഏറ്റവും വലിയ പ്രശ്നം ఏ యూదులు యేసుప్రభుని సిలువేసినప్పుడు ఒక గొప్ప ప్రశ్న ఏమిటంటే എന്താണെന്നറിയാമോ? ఏంటో తెలుసా? గొప్ప సమస్య అక్కడ താൻ തന്നെ ദൈവമാക്കുന്നു. తాను తానంతటకు తానే దైవముగా అయి ఉన్నాడు అని. അവൻ തന്നെ ദൈവമാണെന്ന് പറയുന്നു. ఆయనే నేనే దేవుని అని అనటం జరిగింది. യേശുവിനെ ക്രൂശിച്ചപ്പോഴേ యేసుప్రభుని సిలువ వేసినప్పుడు അവർ പറഞ്ഞ ഏറ്റവും വലിയ പ്രശ്നം, వారు చెప్పినటువంటి గొప్ప సమస్య, ഇവനെ ക്രൂശിക്കാൻ എന്നാ കാരണം ചോദിച്ചപ്പോ പറഞ്ഞ പ്രശ്നം, ఈయన్ని సిలువ వేయటానికి గల కారణం ఏంటి అని అడిగినప్పుడు చెప్పినటువంటి సమాధానము, ഇവൻ തന്നെ ദൈവമാണെന്ന് പറയുന്നു. ఈయన నేనే దేవుడి అని చెబుతూ ఉన్నాడు అన్నటువంటి కారణమును బట్టి, അതുകൊണ്ട് ఆ కారణమును బట్టి യേശുവിനെ ക്രൂശിച്ചപ്പോ యేసయ్యని సిలువ వేసినప్పుడు അവന്റെ ക്രൂശിന്റെ മുകളിൽ എഴുതി വെച്ചു, ఆయన సిలువ మీద ఈ విధముగా రాయవటం జరిగింది, യേശു നസ്രേത്തുകാരനായ യേശു യഹൂദന്മാരുടെ രാജാവ്. యూదులకు రాజు అయినటువంటి వాడు ఈ నజరేయుడగు యేసు అని రాయబడి ఉంది. എല്ലാരും പറഞ്ഞിട്ട് നസ്രയനായ യേശു. నజరేయుడైనటువంటి యేసు. എല്ലാരും പറഞ്ഞു. అందరూ చెప్పండి, నజరేయుడైనటువంటి యేసు. ഇല്ല എല്ലാരും പറഞ്ഞില്ല. అందరూ చెప్పలేదు. യഹൂദന്മാരുടെ രാജാവ്, యూదుల రాజు అయి ఉన్నాడు. ആമേൻ. ఆమేన్. അത് അവർ എഴുതി വെച്ചത് 3 ഭാഷയിലാണ്. వారు దానిని రాసింది 3 భాషల్లో రాయటం జరిగింది. എബ്രായ, హెబ్రీ భాష, రోమా భాషలో, യവനായ ഭാഷ, യവന గ్రీకు భాషలో రాయటం జరిగింది. ഈ 3 ഭാഷയിലാണ് ഇത് എഴുതി വെച്ചത്. ఈ 3 భాషలలో రాయటం జరిగింది. ആമേൻ. ఆమేన్. അത് 3ഉം ఎഴുതി వెച്ചപ്പോ, ఆ 3 రాసి ఉంచినప్పుడు, 3 ഭാഷയിൽ എഴുതി വെച്ചപ്പോ, ఆ 3 భాషలు రాసి ఉంచినప్పుడు അതൊരു വലിയ സെന്റൻസ് ആണ്. అది ఒక గొప్ప పెద్ద సెంటెన్స్ గా అయిపోతుంది జరుగుతుంది. അതുകൊണ്ട് അവരെന്നാ ചെയ്തെന്നറിയാമോ? దానిని బట్టి వాళ్ళు ఏం చేశారో తెలుసా? എല്ലാ വാക്കിന്റെയും ആദ്യത്തെ അക്ഷരം എടുത്തു വെച്ചു. ప్రతి పదములోనూ ప్రతి అక్షరం పదములో ఉన్నటువంటి మొదటి అక్షరాన్ని వాళ్ళు తీసుకోవడం జరిగింది. അത് ആ ക്രൂശിന്റെ ഏറ്റവും മുകളിൽ എഴുതി വെച്ചു. ఆ సిలువ పై భాగంలో వారు దాన్ని రాయటం జరిగింది. അവർ ఎഴുതി വെച്ച అక్షരങ്ങൾ ഇങ്ങനെയാണ്. వాళ్ళు రాసినటువంటి అక్షరములు ఈ విధంగా ఉన్నవి. അത് ഹീബ്രുവിൽ ഞാനൊന്ന് വായിക്കാം. అది హిబ్రూలో నేను చదవబోతున్నాను. യെശുവാ, యేసువా, ഹാ നസ്രാൻ, హా నజ్రాన్, വാ മലിക്, వా మాలిక్, ഹാ യഹൂദീൻ. హా యెహూదీ. ഒന്നുകൂടെ പറയാം. మరొకసారి కూడా చెబుతాను. യെശുവാ ഹാ നസ്രായേ, యేసువా, హా నజ్రాయే, വാ മലിക്, వా మాలిక్, ഹാ യഹൂദീൻ. హా యెహూదీన్. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ഇതിന്റെ 4 అక్షരങ്ങൾ എടുത്തു വെച്ചു. దీన్ని 4 అక్షరాలు వారు తీసుకోవటం జరిగింది రాయటము. അതിന്റെ 4 అక్షരങ്ങൾ Y, దానిలో ఉన్నటువంటి 4 అక్షరాలు Y, H, H, W, W, H. H. അത് മാത്രം ഒന്ന് പറഞ്ഞേ. Y, అందరూ అది మాత్రమే చెప్పండి. Y, H, H, W, W, H. H. അവര് നോക്കിയപ്പോ കാണുകയാണ് യാഹൂവേ. వారు చూసినప్పుడు కనబడుతుంది యాహూవే. നിങ്ങൾക്ക് മനസ്സിലായോ? మీకు అర్థమైందా ఏమన్నా? അവര് പറഞ്ഞത് ആരല്ലെന്നാണോ, వారు చెప్పింది ఎవరు కాదు అనో, അവർ എഴുതി വെച്ചപ്പോ യാഹൂവേ എന്ന് വന്നു. వారు రాసినప్పుడు యాహూవే అనేటువంటి మాట రావటం జరిగింది. നിങ്ങൾക്ക് പിടി കിട്ടിയോ? మీకు అర్థమైందా? ക്രൂശിന്റെ മുകളിൽ എഴുതി വെച്ചു അതിന്റെ ഉടമസ്ഥന്റെ പേര്. సిలువ పైన దాని స్వాస్థులు ఎవరో దాని పేరు రాయటం జరిగింది. ആരുടേതാണോ അതിന്റെ പേര് എഴുതി വെച്ചു. ఎవరిదో వారి పేరు రాయటం జరిగింది అక్కడ. ആരുടെ പേരാണ്? ఎవరి పేరు అది? യാഹൂവേ. ഉറക്കെ പറ. అందరూ బిగ్గరగా చెప్పండి, యాహూవే. YHWH. യാഹൂവേ. YHWA, యాహూవే. YHWH എന്ന് പറഞ്ഞാൽ എന്നാ? YHWH అంటే ఏం చెప్పండి? యాహూవే. ഉറക്കെ പറഞ്ഞേ. బిగ్గరగా చెప్పండి. ആരുടെ പേരാണോ, ఎవరి పేరు, ആരുടെ വടിയാണോ, ఎవరి యొక్క కర్రో ആ ഉടമസ്ഥന്റെ പേര് മുകളിൽ വരണം. ఆ స్వాస్థ్యుడు యొక్క పేరు పైన రావాలి. അതോടെ പറ. ఎవరు దాని స్వాస్థ్యులో ఆ కర్ర పైన వారి పేరు రావాలను.
ആരുടെ വടിയാണോ అది ఎవరి యొక్క కర్రో ആ വടിയുടെ ഉടമസ്ഥന്റെ പേര് മുകളിൽ ఆ എഴുതണം. కర్ర స్వాస్థుడి పేరు పైన రావాలి. അവർ എഴുതി വെച്ചത് അറിയാതെ എഴുതി വെച്ചതാണ്. వారు తెలియకుండానే దాన్ని ఆ విధంగా రాసి ఉంచారు. പക്ഷെ എഴുതി വെച്ചപ്പോൾ പറഞ്ഞു ഈ കിടക്കുന്നയാൾ യഹോവയാണ്. వీళ్ళు రాసినటువంటి ఆ పేరు ఏమైందంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి యాహూవే అని వాళ్ళు రుజువు చేయటం జరిగింది. യഹോവയാന്ന് പറഞ്ഞതിന് അവനെ ക്രൂശിച്ചേ. యెహోవా అని చెప్పాడు అన్నటువంటి ఉద్దేశమును బట్టి వారు సిలువ వేశారు. Did you understand? మీకు అర్థమైందా? യഹോവയാന്ന് പറഞ്ഞതിന് അവര് ക്രൂശിച്ചേ. యెహోవా అని చెప్పాడని వీరు ఆయన సిలువ వేయటం జరిగింది. അവസാനം അവര് തന്നെ എഴുതി വെച്ചു. కానీ చివరిగా వాళ్ళే రాసి పెట్టారు. എന്താ ఎഴുതി വെച്ചു? ఏమని రాశారు చెప్పండి? ഇത് കണ്ടിട്ട് പരീശന്മാര് വന്ന് പറയുകയാണ്. ఇది చూసి పరిసయ్యులు వచ్చి చెబుతూ ఉన్నారు. യോഹന്നാൻ 19-ാം അധ്യായത്തിൽ యోహాను సువార్త 19వ అధ్యాయములో అయ్యో అది మాయిക്കണം. అయ్యో చదవాలి ఒకసారి. అది మాయిക്കണം. అది మార్చాలి. അങ്ങനെ എഴുതരുത്. అలాగ రాయకూడదు అక్కడ. അപ്പൊ പീലാത്തോസ് എന്നാ പറഞ്ഞേ? అప్పుడు పిలాతు ఏమి చెప్పాడో తెలుసా? ഞാൻ ఎഴുതി అది ఎഴുതി. నేను రాశాను. నేను వ్రాసినదేమో వ్రాసి తిన్నా. నేను రాసిందేదో రాసి తిని. ഞാൻ എഴുതി അത് എഴുതി. నేను రాసిందేదో రాసేశాను. അത് അവിചാരിതമായി വന്നതല്ല. అది అనుకోకుండా వచ్చినటువంటిది కాదు. അത് അങ്ങനെ തന്നെ ആയതുകൊണ്ട് വന്നതാണ്. అది ఆ విధముగా అయ్యున్నది కాబట్టి ఆ విధముగా అక్కడ రావటం జరిగినది. కరమడిచి ఆమేన్ പറഞ്ഞാട്ടെ. చప్పట్లు కొడుతూ ఆమేన్ చెబుదామా? 2 ఈ వడియల్ ఎഴുതിയ సకల వాగ్దత్తങ്ങൾ, ఈ యొక్క కర్ర మీద రాసిన ప్రతి వాగ్దానములు ഇത് ആർക്ക് കൊടുക്കുന്നോ ఇది ఎవరికైతే ఇస్తారో അവരുടെ സ്വന്തമായി മാറും. వారి సొత్తుగా అది మారబోతూ ఉన్నది. ക്രൂശിന്മേൽ വെളിപ്പെട്ട സകല വാഗ്ദത്തങ്ങൾ, సిలువ మీద ఉన్నటువంటి సకల వాగ్దానములు അതിപ്പോ ആരുടെ വകയാണ്? అది ఎవరు స్వాస్థ్యమైపోయినవి? ఇప్పుడు ക്രൂശിന്മേൽ വെളിപ്പെട്ട സകല വാഗ്ദത്തങ്ങളും ആരുടെ അവകാശമാണ്? సిలువలో బయలుపడిన ప్రతి స్వాస్థ్యం ఎవరికి అది అయి ఉన్నది? ఎవరు సొత్తు అయి ఉన్నది? ఏమని చెబుతున్నారు? ഓ സൂപ്പർ സൂപ്പർ സൂപ്പർ. ആ നല്ലോണം കൈയടിച്ച് చప్పట్లు కొట్ట తెలుసుకుంటే మంచి చప్పట్లు కొట్టండి. ക്രൂശിന്മേൽ വെളിപ്പെട്ട സകല വാഗ്ദത്തങ്ങൾ, సిలువలో బయలుపడినటువంటి సకల వాగ్దానములు. ക്രൂശിന്മേൽ എന്താ വാഗ്ദത്തമാ വെളിപ്പെട്ടെ? సిలువలో ఏమి వాగ్దానములు బయలుపడటం జరిగినది? బైబిల్ പറയുന്നു, బైబిల్ సెలవిస్తుంది, അവൻ നമുക്ക് വേണ്ടി శాపമായി മാറി. అతడు మన కొరకు శాపగ్రహిగా మారెను. എന്തിനെന്നറിയാമോ? దేని కొరకు తెలుసా? നമ്മളെ శాపത്തിൽ നിന്ന് വിടുവിക്കാൻ, మనల్ని శాపముల నుండి విడిపించడం അത് కొరకు. നിങ്ങളുടെ സ്വന്തമായി മാറി. అది మీ సొత్తుగా మారిపోవటం జరిగింది. അവന്റെ അടിപ്പിണരുകളാൽ ఆయన గాయముల ద్వారా നിങ്ങൾക്ക് సౌఖ్యం വന്നിരിക്കും. మీకు స్వస్థత కలిగి ఉన్నది. അതിപ്പോ നിന്റെ അവകാശമായിരിക്കും. అది ఇప్పుడు నీ సొత్తై ఉండిపోయినది. നീ വാലല്ല, നീ തലയായി മാറി. నీవు తాకవ కాదు, తలగా మారుతావు. നീ താഴ്ചയല്ല, నీవు కింద వాడివి కాదు, ഉയർച്ച തന്നെ నీవు പ്രാപിക്കും. పైన ఉన్నటువంటి వారిని. ഇനി ഏറ്റവും പ്രധാനപ്പെട്ട കാര്യം, ఒక ప్రధానమైనటువంటి విషయము, ഈ വടിയേൽ രക്തം തളിക്കണം. ఈ యొక్క కర్ర మీద రక్తము ഈ చిందించాలి. രക്തം തളിച്ചാലേ ഇത് ഉറപ്പ് വരുത്തുള്ളൂ. ఈ యొక్క రక్తము చిందించలేదు అక్కడ ఖచ్చితత్వం అనేటువంటిది రూఢి అవుతుంది. ഒരു സന്തോഷ വാർത്ത, ఒక సంతోషకరమైనటువంటి వార్త. ക്രൂശിന്മേൽ തളിച്ച രക്തം ആടുകളുടെയും കാളകളുടെയും അല്ല. ఆ శిలువ మీద కార్చినటువంటి రక్తము గొర్రెల యొక్కయో పావురముల యొక్క ఎద్దుల యొక్క రక్తము కాదు. యేసువిന്റെ పుణ్యాహ రక్తం, యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధ రక్తము. పోర కైകൾ అడిచి ఆమేన్ പറ. సరిపోదు చప్పట్లు కొడుతూ ఆ యొక్క శిలువ మీద కార్చినది గొర్రెల యొక్కయో మేకల యొక్కయో ఎడ్ల యొక్కయో పావురముల యొక్క రక్తము కాదు, కానీ పరిశుద్ధ యేసు క్రీస్తు ప్రభువు యొక్క పరిశుద్ధమైన రక్తము. ఆ రక్తము ద్వారా എല്ലാവരും കൈ ഉയർത്തി പറഞ്ഞേ, అందరూ చేతులు పైకెత్తి చెప్పండి, ఆ రక్తము ద్వారా. കേൾക്കുന്നില്ല? వినబట్ల ఆ రక్తము ద్వారా സകല വാഗ്ദത്തങ്ങളെയും సకల వాగ్దానములను അവിടുന്ന് ഉറപ്പിച്ചു, అక్కడ రుజువు చేయటం జరిగింది. ആമേൻ. ఆమేన్. ആ ക്രൂശ്, ఆ యొక్క సిలువలో നമുക്ക് വേണ്ടി വടിയായി മാറി. మన కొరకు ఒక కర్రగా మారాడు.
പഴയ നിയമത്തിൽ ദാവീദ് പറയുകയാണ്, పాత నిబంధనలో దావీదు చెబుతూ ఉన్నాడు, നിന്റെ വടിയും കോലും എന്നെ ആശ്വസിപ്പിക്കും. నీ కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. എന്നാൽ പുതിയ നിയമത്തിൽ നമ്മൾ പറയുന്നു, కానీ నూతన నిబంధనలో మనం చెబుతూ ఉన్నాము, അവന്റെ ക്രൂശ് എനിക്ക് അത്ഭുതമായി. ఆయన యొక్క సిలువ నాకు అద్భుతంగా మారి ఉన్నది. ക്രൂശിന്റെ വചനം ఆ సిలువను గూర్చిన వార్త നശിച്ചു പോകുന്നവർക്ക് മോക്ഷത്വമാണ്, నశించుచున్నటువంటి వారికి వెర్రితనము, പക്ഷെ രക്ഷിക്കപ്പെടുന്ന നമുക്ക് ദൈവശക്തിയാണ്. రక్షింపబడుచున్నటువంటి మనకి అది దేవుని శక్తి అయి ఉన్నది. എത്ര പേർ ഇന്ന് രാത്രിയിൽ ആ വചനത്തിൽ സന്തോഷിക്കുന്നു? ఎంత మంది ఈ వాక్యములో సంతోషపడే విధంగా ఉన్నారు? ശക്തിയോടെ കരമടിച്ച് ആമേൻ പറയൂ. శక్తితో చప్పట్లు కొడుతూ ఆమేన్ అని చెప్పండి. ക്രൂശിന്റെ മേൽ വെളിപ്പെട്ട സകല വാഗ്ദത്തങ്ങൾ, శిలువ మీద బయలుపడిన సకల వాగ్దానములు അത് നമ്മുടെ സ്വന്തമാണ്, అది మన సొంతమైనవి, അത് നമ്മുടെ സ്വന്തമാണ്. అది మన సొత్తైనవి. ആ കൈ ഉയർത്തി പറഞ്ഞാണ്, ఆ చేతులు పైకెత్తి చెప్పండి. ക്രൂശിന്റെ മേൽ വെളിപ്പെട്ട శిలువ మీద బయలుపడినటువంటి സകല വാഗ്ദത്തങ്ങൾ, సకల వాగ్దానములు അതെന്റെ അവകാശമാണ്. అది నా సొత్తై ఉన్నవి. അതിലൂടെ ലഭിച്ച దాని ద్వారా లభించినటువంటి വാഗ്ദത്തങ്ങളെ వాగ్దానములు ആ രക്തത്താൽ ఆ రక్తము ద్వారా അവൻ മുദ്രയിട്ടു. ఆయన ముద్ర వేయటం జరిగింది. ഈ രാത്രി ఈ రోజు రాత్రి ഓ അത് ഭയങ്കരമാണ്. అది చాలా గొప్ప విషయము. അബ്രഹാമിന്റെ വടി ഇസഹാക്കിന് കൊടുത്തപ്പോ, అబ్రహాం యొక్క కర్ర ఇస్సాకు ఇచ్చినప్పుడు, ഇസഹാക്കിന്റെ വടി യാക്കോബിന് കൊടുത്തപ്പോ, ఇస్సాకు యొక్క కర్ర యాకోబుకి ఇచ్చినప్పుడు വാഗ്ദത്തങ്ങൾ അവർക്ക് കൈമാറി. వాగ్దానములు వారి చెయ్యులు మారటం జరిగింది. യോഹന്നാന്റെ സുവിശേഷം പറയുന്നു, యోహాను సువార్త చెబుతున్నది, അവനെ കൈക്കൊണ്ട് അവന്റെ നാമത്തിൽ വിശ്വസിക്കുന്നവർ ദൈവ മക്കളാകും. ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కరు కూడా దేవుని పిల్లలుగా మార్చబడదు. അവനെ കൈക്കൊള്ളുക, అతనిని అంగీకరించే విధంగా ఉండాలి. അവനെ കൈക്കൊള്ളുക. అతను అంగీకరించే విధంగా ఉండాలి. കൈക്കൊള്ളുമ്പോ ఎవరైతే అతన్ని అంగీకరించే విధంగా ఉంటారో അതിന്റെ അനുഗ്രഹമായി అది నీకు దీవెనగా మారిపోతున్నది. ഒരു నిമിഷം നമ്മുടെ കണ്ണുകളെ അടയ്ക്കുക. ఒక నిమిషం మనం కళ్ళు మూసుకుందాం. ഈ അന്തരീക്ഷത്തിൽ ഒരു ഭയങ്കര ദൈവശക്തി ఈ വ്യാപരിക്കും. యొక్క వాతావరణంలో గొప్ప దేవుని శక్తి బయలుపడుచున్నది. ക്രൂശിന്റെ മേൽ വെളിപ്പെട്ട സകല അനുഗ്രഹങ്ങൾ, ఆ శిలువ మీద బయలుపడినటువంటి సకల వాగ్దానములు, ക്രൂശിന്റെ മേൽ വെളിപ്പെട്ട സകല ఆ വാഗ്ദത്തങ്ങൾ శిలువ మీద బయలుపడిన సకల వాగ్దానములు നിങ്ങളുടെ സ്വന്തമായി മാറുകയാണ്. నీ సొంతముగా మారబోతున్నవి. നീ നശിക്കുകയല്ല, నువ్వు నశించిపోవు, നീ തകർക്കുകയല്ല. నువ్వు నాశనమైపోవు. നിനക്ക് വേണ്ടി അവൻ തകർന്നത് കൊണ്ട്, నీ కొరకు ఆయన నశించిపోయి, നീക്ക് വേണ്ടി അവൻ തകർന്നത് കൊണ്ട്, నీ కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు. നിന്റെ തകർച്ചകളെ അവൻ മാറ്റുകയാണ്. నీ యొక్క నశించిపోయే స్థితిని ఆయన తొలగించాడు. എല്ലാ കരങ്ങളെയും ഉയർത്തിപ്പിടിച്ചു. అందరు రెండు చేతులు పైకెత్తి, എല്ലാ കരങ്ങളെയും ഉയർത്തിപ്പിടിച്ചു. అందరు రెండు చేతులు పైకి చాపి പറഞ്ഞാട്ടെ, చెప్పండి. പറഞ്ഞാട്ടെ, ശബ്ദം ഉയർത്തി అందరూ പറഞ്ഞു. స్వరం ఎత్తి చెప్పండి. അവന്റെ വടിയും കോലും ఆయన యొక్క కర్రయు దండమును എന്നെ ആശ്വസിപ്പിക്കും, నన్ను ఆదరించును, എന്നെ ആശ്വസിപ്പിക്കും. నన్ను ఆదరించును. അവന്റെ വാഗ്ദത്തങ്ങൾ ఆయన వాగ్దానములన్నీ നിന്നെ വർദ്ധിപ്പിക്കുന്നതാ, నిన్ను అభివృద్ధి పరిచే നിന്നെ విధంగా, പണിയുന്നതാ, నీకు పని చేసే విధంగా, നിന്നെ വിടുവിക്കുന്നതാ. నిన్ను విడిపించే విధంగా. യേശുവേ എന്ന് വിളിച്ചാട്ടെ. యేసయ్యా అని పిలవండి. నోరు తెరిచి ശബ്ദം ఉയർത്തി യേശുവേ. స్వరం ఎత్తి యేసయ్యా అని పిలవండి. Come on, శബ്ദം ఉయర్ത്തി యేശുവേ എന്ന് വിളിച്ചു. అందరూ స్వరం ఎత్తి యేసయ్యా అని పిలవండి. ശബ്ദം ഉയരട്ടെ, ശബ്ദം ഉയരട്ടെ. స్వరం ఎత్తబడును గాక. స్వరం ఎలుగెత్తి 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 ഈ അന്തരീക്ഷത്തിൽ ആ നാമം ഉയരട്ടെ. ఈ యొక్క అంతరిక్షములో ఆ నామము హెచ్చించబడును గాక. అందరూ అందరూ ఎలుగెత్తి ఎలుగెత్తి యేసయ్యా యేసయ్యా. അന്യഭാഷകളിൽ പ്രാർത്ഥിക്കാൻ പറ്റുന്നവൻ അന്യഭാഷകളിൽ പ്രാർത്ഥിച്ചാൽ, అన్య భాషలో ప్రార్థన చేయగలిగినటువంటి వారు అన్య భాషలో ప్రార్థన చేస్తారు. അന്യഭാഷകളിൽ പ്രാർത്ഥിക്കുമ്പോൾ అన్య భాషలో ప్రార్థన చేస్తున్నప్పుడు ഞാൻ കാണുന്ന ഒരു കാഴ്ച, నేను చూస్తున్నటువంటి ఒక సూచక క్రియ, ചങ്ങലകൾ പൊട്ടിമാറുന്നു, ఆ యొక్క సంఖ్యలు తగ్గిపోతున్నవి, ചങ്ങലകൾ ఆ പൊട്ടിമാറും. యొక్క చెరసాలు బద్దలైపోతున్నవి. നിന്റെ കുടുംബത്തെ കെട്ടിവെച്ചതിനെ నీ కుటుంబాన్ని బంధించినటువంటి ഇന്ന് രാത്രി കഥ അഴിക്കുകയാണ്. ప్రభు ఈ రాత్రి వాటిని తెంచివేయబోతున్నాడు. നിന്റെ కట్లు തലമുറകളെ കെട്ടിയതിനെ నీ పిల్లలను బంధించినటువంటి ഇന്ന് രാത്രി യേശു അഴിക്കുകയാണ്. యేసయ్య ఈ రోజు తెంచివేయబోతున్నాడు బంధకాలు. ക്രൂശിന്റെ ശക്തി, సిలువను గూర్చిన శక్తి, ക്രൂശിന്റെ ശക്തി, ఆ సిలువ యొక్క శక్తి, ക്രൂശിന്റെ ശക്തി సిలువ యొక్క శక్తి ചില വീടുകളിലേക്ക് ഇന്ന് രാത്രി ഇറങ്ങുകയാണ്. కొన్ని కుటుంబాల్లోకి రాత్రి దిగి రావటం ചില జరుగుతుంది. വീടുകൾക്കകത്തു നിന്ന് కొన్ని కుటుంబాల్లో నుండి രോഗങ്ങൾ മാറിപ്പോകുകയാണ്, రోగములు తొలగిపోతున్నవి, ശാപങ്ങൾ മാറിപ്പോകുകയാണ്. శాపములు తొలగిపోతున్నవి. ശബ്ദം ഉയർത്തി ആമേൻ പറഞ്ഞ് സ്വീകരിച്ചു. స్వరమెత్తి ఆమేన్ అని చెప్పి దాన్ని
పని ఈ పొందుకుందాం. ముందు తొట్టు పొరగి వరే, ఈ యొక్క ఈ చివరి బదులు కన్నా వెనక వరకు, ఈ ముందు తొట్టు పొరగి ఈ వరే ముందు నుంచి వెనక వరకు ക്രൂശിന്റെ ശക്തി ഇറങ്ങട്ടെ, శిలువ శక్తి దిగివచ్చునుగా, ക്രൂശിന്റെ శక్തി ഇറങ്ങട്ടെ. శిలువ యొక్క శక్తి దిగివచ్చునుగా. ക്രൂശിന്റെ മുകളിൽ എഴുതി വെച്ചിരിക്കുന്നു ఆ శిలువ పైన రాసి ఉంచబడి జరిగింది യാഹൂവേ, యాహూవే, യാഹൂവേ. యాహూవే. ഇന്ന് രാത്രിയിൽ ഈ ഓഡിറ്റോറിയത്തിനകത്ത് ഇറങ്ങി വരികയാണ്, ఈ రోజు రాత్రి యొక్క ఆడిటోరియంలోనికి దిగిరావటం ഈ జరుగుతున్నది. ചർച്ച് ഹാളിനകത്ത് ഇറങ്ങി വരികയാണ്. ఈ యొక్క చర్చి హాల్లోనికి దిగిరావటం കൈ జరుగుతుంది. ഉയർത്തി പിടിക്കാൻ പറ്റുന്നവർ കൈ ഉയർത്തി പിടിച്ചാൽ చేతులు ఎత్తి పట్టుకోగలిగినటువంటి అందరు చేతులు పైకెత్తి, చేతులు పరలోకం వైపు చాపి, యేసయ్యా, yes, yes. നിങ്ങളുടെ ശബ്ദം അടുത്തിരിക്കുന്നവർ കേൾക്കട്ടെ. మీ యొక్క స్వరము మీ పక్కన ఉన్న వాళ్ళు వినుడుగాక. స్వరం ఎత్తి అందరూ బిగ్గరగా బిగ్గరగా ఎలుగెత్తి 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 ഇപ്പോൾ തന്നെ ఇప్పుడే ഇതിനകത്തിരിക്കുന്നവരുടെ മേൽ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీదకి യേശുവിന്റെ శక్తి ഇറങ്ങുന്നു. యేసు యొక్క శక్తి దిగి వస్తున్నది. വർഷങ്ങളായി సంవత్సరాల తరబడి ശരീരത്തെ പിടിച്ചു വച്ചിരിക്കുന്നത് నీ దేహంలో ఉంచబడినటువంటి ഇപ്പോൾ ఇప్పుడే ഇപ്പോൾ ఇప్పుడే യേശുവിന്റെ നാമത്തിൽ యేసు నామములో അഴിഞ്ഞു മാറ്, తొలగిపోతున్నది, അഴിഞ്ഞു മാറ്. తొలగిపోతున్నది. മന്ത്രവാദ ശക്തികൾ, మాంత్రిక శక్తులు, ആഭിചാര ശക്തികൾ చాతబడి శక్తులు യേശുവിന്റെ നാമത്തിൽ యేసు నామములో ഇപ്പോൾ ఇప్పుడే ഈ ഓഡിറ്റോറിയത്തിനകത്ത്, ఈ ఆడిటోరియం లోపల, ഈ ചർച്ചിനകത്ത് ఈ చర్చి లోపల ഇപ്പോൾ ఇప్పుడే ക്രൂശിന്റെ ശക്തിയാ ఆ శిలువ యొక్క శక్తి, അഴിഞ്ഞു മാറുന്നു. ఆ శిలువ శక్తిని బట్టి ശരീരങ്ങൾ తొలగిపోతుంది. ഫ്രീ ആകുന്നു. దేహములు విడిపించబడుతున్నవి. വായികളെ തുറന്ന ശബ്ദം ഉയർത്തി സ്തുതിച്ചു തുടങ്ങി. నోరు తెరిచి స్వరమెత్తి దేవుడిని స్తుతించుదాం. స్వరమెత్తి స్వరమెత్తి ചില വീടുകൾക്കകത്ത് ഭയങ്കര ദൈവശക്തി ഇറങ്ങുന്നു. కొన్ని కుటుంబానికి గొప్ప దేవుడి శక్తి దిగి వస్తున్నది. മാറി മാറിയുള്ള രോഗങ്ങൾ യേശു അഴിച്ചു മാറ്റുകയാണ്. అప్పుడప్పుడు మా వేరు 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 రకాలైనటువంటి రోగములు వస్తున్నటువంటి రోగముల్లో കടഭാരങ്ങൾ യേശു മാറ്റുകയാണ്. ఆ అప్పులు సమస్యను దేవుడు తొలగించుచున్నాడు. Yes, yes, yes. ഇതിനകത്ത് സുജാത, സുജാത, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు సుజాత, సుజాత అన్నటువంటి സുജാത, సుజాత. ഒത്തിരി സുജാതയാണ്. అనేక మంది సుజాతలు ఉన్నారు. ఎంతమంది సుజాతలు ఉన్నారు ఇక్కడ? మీరిద్దరు. ആരും കാഴ്ചക്കാരായി നോക്കിയിരിക്കരുത്. ఎవరు చూసే విధంగా ఉండొద్దు. కను దృష్టి పెట్టి. ചില വീടുകൾക്കകത്തു നിന്ന് ഇന്ന് രാത്രിയിൽ ചില കുടിയിരിപ്പുകൾ അഴിയാൻ പോകുകയാണ്. ఈ యొక్క రాత్రి కొన్ని కుటుంబాల నుండి కొన్ని కట్లు తెంపివేయబడబోతున్నారు. ആ പുറകിലൊക്കെ പ്രാർത്ഥിച്ചു. ఆ వెనకాల ప్రార్థన చేస్తూ ఉండండి.